Hi, good morning, Madhu, Nagesh, Rohan, Vivek, Emjala Raju. సో ఒక 2 minutes చూద్దాం, ఇంకా ఏమైనా కొత్త వాళ్ళు జాయిన్ అవుతారేమో. అండ్ ఈరోజు ఏమైనా కొత్త వాళ్ళు ఉన్నారా? నాకు ఈరోజు పేర్లన్నీ కొత్తగానే కనిపిస్తున్నాయి. రోహన్ కొత్త అనుకుంటా, రాజు, ఎంజల రాజు నిన్న ఉన్నారు, వివేక్, వంగ, నగేష్, మధు. సుశాంత్ కూడా నేను లేడనుకుంటగా. మనోహర్ రెడ్డి కూడా నిన్న లేడు. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఇది యాక్చువల్గా 4 days వర్క్షాప్ కదా. సో నిన్న వర్క్షాప్లో, అంటే నిన్న జరిగిన దాంట్లో ఏం నేర్చుకున్నామంటే, చాట్ జీపీటీని యూజ్ చేసి మనం కంటెంట్ ఎలా రాయాలి అనే దాని గురించి నేర్చుకున్నాం. సో యాక్చువల్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని డైరెక్ట్ కోర్సులో నేర్చుకుంటాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. దానిలో ఈ ఏఐ టూల్స్ ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అన్న దాని గురించి చాప్టర్ ఉంటుంది అన్నమాట. సపరేట్ చాప్టర్ ఉంటుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. దాని గురించి అక్కడ మనం డీటెయిల్గా నేర్చుకుందాం. సో నిన్న జరిగింది అయితే అది. దాంతో ఏం చేసాం మనం, ఎస్ఈఓ కంటెంట్ ఎలా రాయాలి, అలానే యాడ్ కాపీస్ కానీ, వీడియో కంటెంట్ తెలుగులో ఎట్లా రాయాలి, ఇంగ్లీష్లో ఎట్లా రాపించాలి, అవన్నీ జస్ట్ ఓవర్వ్యూ లాగా చూసాం అనమాట. సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే, యాక్చువల్గా ఈ రోజు క్లాసు అలానే రేపు క్లాసు రెండు కంటిన్యూస్గా ఉంటాయి, అంటే రెండు సీక్వెన్స్లో ఉంటాయి అన్నమాట. దీనికి రిలేటెడ్గా రేపు క్లాస్ కూడా జరుగుతుంది కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ ఈ రోజు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు రేపు మిస్ అవ్వకుండా చూడండి. అదే అనమాట. సో ఈరోజు ఏం చేద్దామంటే, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే, నేర్చుకున్న తర్వాత కెరీర్ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ నేను ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తే, ఫ్రీలాన్సింగ్ చేయాలి అనుకుంటే హౌ కెన్ ఐ ఎర్న్ మనీ అనమాట. సో ఈ రెండు టాపిక్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈరోజు వర్క్షాప్లో అది డిస్కస్ చేద్దాం. అండ్ రేపు ఈ టాపిక్ రిలేటెడ్గా ఫ్రీలాన్సింగ్ అయితే క్లయింట్స్ని ఎలా తీసుకురావాలి, లీడ్ జనరేషన్ ఎట్లా చేయాలి, వాటి గురించి రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ మనం నేర్చుకున్న తర్వాత మనకు ఆప్షన్స్ ఉండేవి, 3 ఆప్షన్స్ ఉంటాయి బేసిక్గా. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళకి ఆల్రెడీ 3 ఆప్షన్స్ ఉంటాయి ముందే. నేర్చుకున్న తర్వాత మళ్ళీ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే జాబ్, అబ్సల్యూట్లీ జాబ్. సో నేను జాబ్ చేయాలా. రెండో ఆప్షన్ ఏంటి అంటే, మన డిజిటల్ మార్కెటింగ్ మనం చేయగలిగే పనులలో ఒకటి జాబ్, ఇంకొకటి ఏంటి అంటే బిజినెస్. ఆ బిజినెస్ ప్రొడక్ట్ ఏదైనా కావచ్చు, ప్రొడక్ట్ ఏ బిజినెస్ అయినా కావచ్చు, దేనికైనా సరే మార్కెటింగ్ అవసరం ఉంటుంది కాబట్టి, సో ప్రొడక్ట్ ఏదైనా అవ్వచ్చు. ఇంకా మనం మన స్కిల్తోనే వెళ్ళాలి అనుకుంటే, మనం నేర్చుకున్నాం దాంతోనే వెళ్ళాలి, ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏది లేదు అనుకుంటే, మనమే ఒక డిఎం ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేయొచ్చు అనమాట. రెండో ఆప్షన్ అయిపోయింది. సో మూడో ఆప్షన్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్. మూడో ఆప్షన్ ఫ్రీలాన్సింగ్. సో మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత మనకు ఉండే 3 ఆపర్చునిటీస్ ఏంటి అంటే జాబ్, బిజినెస్, అలానే ఫ్రీలాన్సింగ్.
మళ్ళీ జాబ్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నియర్లీ 20+ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవి 3 ప్రైమరీ ఆప్షన్స్ అయితే, ప్రైమరీ ఆపర్చునిటీస్ అయితే, ఓన్లీ నేను జాబ్ మాత్రమే చేయాలనుకుంటున్నాను అనుకుంటే మళ్ళీ మనకి ఒక 20+ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అనమాట. ఇంకా బిజినెస్ అయితే ప్రొడక్ట్ ఏదైనా సరే ప్రతిదీ దానికి మనం మార్కెటింగ్ చేస్తాం కాబట్టి హండ్రెడ్స్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలాగైనా చేసుకోవచ్చు. అదే నేను ఫ్రీలాన్సింగ్ చేసుకుంటాను అనుకుంటే ఇక్కడ నియర్లీ మనకు ఒక 30-40 టాస్క్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం జాబ్ అనొచ్చు, దీన్ని వర్క్ అనొచ్చు, లేదా టాస్క్ అనేది అనొచ్చు. సో పైన జాబ్ దగ్గర అయితే ఒక 20 రకాల జాబ్లు అవైలబుల్గా ఉంటాయి. అలానే ఫ్రీలాన్సింగ్లో అయితే మనకు ఒక 40+ టాస్క్లు అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. బిజినెస్ అయితే హండ్రెడ్స్ ఆఫ్ బిజినెసెస్ మనం ఏదైనా రన్ చేయొచ్చు. సో నేను రియల్ ఎస్టేట్ ఏజెన్సీ పెడతాను, లేదా ఒక స్కూల్ పెడతాను, లేదా ఒక జ్యువెలరీ షాప్ పెడతాను, క్లాస్ షోరూమ్ పెడతాను, ఏదైనా సరే దేనికైనా సరే మార్కెటింగ్ అనేది అప్లికేబుల్ కాబట్టి బిజినెస్ ఏదైనా వస్తుంది. సో మనం నేర్చుకున్న స్కిల్తో మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అదొకటే ఆప్షన్ కాదు, మనం దాని పేర్లు మార్చుకోవచ్చు. ఏఐ మార్కెటింగ్ ఏజెన్సీ అని, సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ అని, ఇలా పేర్లు ఏమైనా మార్చుకోవచ్చు. కాన్సెప్ట్ అయితే ఒకటి అనమాట. సో ఇది ఆఫ్టర్ కంప్లీటింగ్ ద డిజిటల్ మార్కెటింగ్ మనకున్న బెనిఫిట్స్. నెక్స్ట్ మనం కూడా నేర్చుకోవాలనుకునేటప్పుడు ఏదో గోల్తో వస్తాం కదా, అయితే జాబ్ కానీ లేదా ఉన్న బిజినెస్ని డెవలప్ చేయాలని కానీ లేదా ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలని. సో మనకున్నవి కూడా బెనిఫిట్స్ అదే అనమాట. అండ్ ఇవి కూడా కాకుండా ఇంకొక ఆపర్చునిటీ కూడా మనకుంది. అదేంటి అంటే ప్యాసివ్ ఎర్నింగ్. ప్యాసివ్ ఎర్నింగ్. సో ప్యాసివ్ ఎర్నింగ్ అంటే ఏం లేదు, జాబ్ అంటే ఎవరొకరు కింద పని చేయాలి. సో వాళ్ళు మనకి కమెంట్స్ ఇస్తారు, మనం వాళ్ళకి రిపోర్ట్స్ ఇవ్వాలి. జాబ్ అది. బిజినెస్ అంటే ఆ, కొంచెం టెన్షన్ ఫ్రీ అనుకోకూడదు, అది ఇంకా టెన్షన్. సో మనకి ఇంత 4-5 ఉంటారు, సో వాళ్ళందరినీ మనం కమాండ్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి వర్క్ చేయించుకోవాలి. ఫ్రీలాన్సింగ్లో కూడా అంతే, ఒకళ్ళిద్దరు క్లయింట్స్ ఉన్నప్పుడు పర్లేదు, బాగానే అనిపిస్తుంది. కానీ మనకి ఎర్నింగ్ బాగా కనిపించినప్పుడు అట్లీస్ట్ డైలీ ఒక 2-3 మినిమం, తక్కువ అమౌంట్లో 2-3 క్లయింట్స్ అయినా మనం కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా కొంచెం ప్రెజర్ఫుల్గానే అనిపిస్తుంది, కానీ ఇన్కమ్ బాగానే ఉంటుంది. మనం కొంచెం ఓపికగా చేసుకుంటే బాగుంటుంది. ప్యాసివ్ ఇన్కమ్లో ఏంటి అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు లేదా టైం పాస్కో లేదా పార్ట్ టైం గానో ఏదో ఒకటి చేస్తూ అమౌంట్ ఎర్న్ చేయాలి అనుకుంటే సైడ్ ఇన్కమ్ లాగా ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ లైక్ యాజ్ మనకి సినిమా యాక్టర్స్ ఉన్నారు కదా, నాగార్జున, వీళ్ళందరికీ ఏముంటాయి సైడ్ ఇన్కమ్ లాగా, రెస్టారెంట్లు, హోటల్స్ ఇవి ఉంటాయి. విరాట్ కోహ్లీకి ఏదో ఉంది కదా బెంగళూరులో హోటల్, నాగార్జున ఎన్ కన్వెన్షన్, ఇలా ఉన్నాయి కదా, సేమ్ అలానే అనమాట. సైడ్ ఇన్కమ్ లాగా మనం జాబ్ చేస్తూ లేదా ఫ్రీలాన్సింగ్ చేస్తూ లేదా బిజినెస్ చేస్తూ ప్యారలల్గా ప్యాసివ్ ఇన్కమ్ మీద మనకి వస్తుంది అనమాట. దీనిలో మనకి మెయిన్గా ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అంటే 3 వేస్ ఉంటాయి మనకి. యాక్చువల్గా 4 వేస్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే యూట్యూబ్, యూ కెన్ బి ఏ కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు మనం. సో యూట్యూబ్ ఛానల్ రన్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్లో కూడా మనం ఈజీగా గ్రోత్ తీసుకురావచ్చు. దానికి టర్మ్స్ ఉంటాయి కదా, అంటే 4000 వాచ్ అవర్స్ కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, ఇవన్నీ కూడా మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు. చెప్తా ఎలా అన్నది దాని గురించి. అండ్ ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే మనం మనీ ఏం చేయాలి అనుకుంటే బ్లాగింగ్ అనమాట. సో వెబ్సైట్స్లో కంటెంట్ రాయటం. నిన్న మనం ఎస్ఈఓ కీవర్డ్ పెట్టి కంటెంట్ రాసాం కదా, సేమ్ అదే ప్యాటర్న్లో మనం వెబ్సైట్స్ లోపల కంటెంట్ రాయాలి, బ్లాగింగ్ అంటున్నాం. సో బ్లాగింగ్ ద్వారా మనం మనీ ఏం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా త్రూ కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. లైక్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం కదా. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక 10,000 మంది 5,000 మంది ఫాలోవర్లు అని ఏం చేస్తారు, వాళ్ళు ఏదో ఒక హోటల్ను, జ్యువెలరీ షాప్ను, రెడీమేడ్ షోరూమ్ను ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలా ప్రమోట్ చేసినందుకు కూడా లీస్ట్ అమౌంట్ 5,000 అయితే హైయెస్ట్ అమౌంట్ 50,000 వరకు ఉంటుంది, ఏది మన కంటెంట్ క్రియేటర్. ఇంకా పెద్ద పెద్దగా మన ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాం, కొంచెం సెలబ్రిటీ లెవెల్లో ఉన్నాం అనుకుంటే 1 lakh 5 lakh కూడా డిమాండ్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. సో త్రూ సోషల్ మీడియా ద్వారా కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా మనకి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ మనం చూడాలి అంటే మన ఫోన్పేలు, పేటిఎంలు వాడుతూ ఉంటాం, గూగుల్ పేలు ఇవి వాడుతూ ఉంటాం. దానిలో మనం రెగ్యులర్గా పేమెంట్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొన్నిసార్లు పాపప్స్ కనిపిస్తూ ఉంటాయి, లేదా ఏదో ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది, రెఫర్ టు యువర్ ఫ్రెండ్ లేదా రెఫర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ గెట్ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆన్ నెక్స్ట్ పేమెంట్ అని చెప్పేది. అంటే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ని మీరు మీ ఫ్రెండ్స్కో ఫ్యామిలీకో రికమెండ్ చేయండి, దెన్ యూ విల్ గెట్ సమ్ క్యాష్ బ్యాక్ అనమాట. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మీద మీకు క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తాను అనమాట. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అదే అనమాట. సో ఆ ఫోన్పే యాప్ని మనం క్రియేట్ చేసామా, చేయాలి. ఆ ఫోన్పేని మనం మెయింటైన్ చేస్తున్నామా, చేయట్లేదు. జస్ట్ వాళ్ళ సర్వీస్ని మన ఫ్రెండ్స్కో ఫ్యామిలీకో రికమెండ్ చేసాం. ఇఫ్ దే యూజింగ్ దట్ విల్ గెట్ సమ్ కమిషన్ అనమాట ఆన్ ఫస్ట్ ట్రాన్సాక్షన్, ఫస్ట్ 5-10 ట్రాన్సాక్షన్స్, డిపెండ్స్ ఆన్ ద ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరిగింది, ఎవరిదో ప్రొడక్ట్, ఎవరిదో సర్వీసు, ఎవరిదో యాప్, మనం జస్ట్ ఏం చేసాం, మన ఆడియన్స్కి రికమెండ్ చేసాం. సో విల్ గెటింగ్ సమ్ బెనిఫిట్ ఫ్రమ్ దమ్ అనమాట.
దాని దగ్గర నుంచి మనం కొంత ఇన్సెంటివ్ అయితే తీసుకుంటున్నాం. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అదే, అది అఫిలియేట్ మార్కెటింగ్. యాక్చువల్గా ఎక్కువ మంది చేసే అఫిలియేట్ మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు అంటే ప్రొడక్ట్స్ మీద చేస్తారు అనమాట. లైక్ ఎగ్జాంపుల్, మనకి ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి, ఏదో ఒక ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, లేదా ప్రోడక్ట్ గురించి చెప్తాడు. ఇఫ్ యూ వాన్ బై దిస్ ప్రోడక్ట్, గో అండ్ చెక్ మై బయో అంటాడు. బయోలో లింక్ ఉంది, అక్కడ నుంచి కొనుక్కోండి అంటాడు. ఆడ అమ్ముతున్నాడు అంటే ఆడ అమ్మట్లేదు. క్లిక్ చేస్తే తీరా ఏ మీషోకో, అమెజాన్కో, ఫ్లిప్కార్ట్కో రీడైరెక్ట్ అవుతుంది, లేదా టెలిగ్రామ్ ఛానల్ రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ క్లిక్ చేసేసరికి మళ్ళీ అమెజాన్కో, ఫ్లిప్కార్ట్కో, మీషోకో, మిత్రాకో వెళ్తుంది అనమాట. అంటే వాడు టెక్నికల్గా చేసిన ఇన్స్టాగ్రామ్లో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అమెజాన్లో ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళ ఆడియన్స్కి సజెస్ట్ చేశాడు. ఇఫ్ దే బై through through his link or her link, he or she might be get some incentive అనమాట. సో ఆ లింక్ ద్వారా వాడు బై చేస్తే కొంటే లేదా వాడికి కొంత కమిషన్ అన్నది వస్తుంది. సో అది అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. సో దీంట్లో మనం ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయాల్సింది ఒకటే, టైం ఒకటే మనం ఇన్వెస్ట్ చేయాలి. అలానే మన క్రియేటివిటీని ఒకదాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా మనీ అలాంటిది కూడా మనం ఇన్వెస్ట్ చేయడానికి అవసరం లేదనమాట. అబ్సల్యూట్లీ ఇంటర్నెట్లో ఉంటుంది కాబట్టి ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేసుకోవాలి. సో వైఫై బిల్లో, ఇంటర్నెట్ బిల్లో ఉంటుంది. అది మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసేదే కాబట్టి అది పక్కన పెడితే, అవి కాకుండా మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నాము ఈ 4 కాన్సెప్ట్లో అంటే అది ఒకటి టైం అండ్ క్రియేటివిటీ. ఇవి రెండు మనం ఇక్కడ చేస్తాం అనమాట. సో ఇప్పుడు యాజ్ అ డిజిటల్ మార్కెటర్గా మనం కంప్లీట్ స్కిల్స్ అని నేర్చుకొని పర్ఫెక్ట్ అయిన తర్వాత, ఇవన్నీ చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత, స్కిల్స్ అన్నింటిలో పర్ఫెక్ట్ అయిన తర్వాత మాత్రానికి మనం ఇక్కడ ఎర్నింగ్స్ చూడగలం. లేదంటే అబ్సల్యూట్లీ చేయలేం అనమాట. జస్ట్ వర్క్షాప్ అయిపోయింది, లేదా నేను ఓన్లీ ఒక వర్డ్ ప్రెస్ నేర్చుకున్నాను, లేదా ఓన్లీ ఒక ఎస్ఈఓలో పర్ఫెక్ట్ అయ్యాను అంటే అవ్వదు. అన్నిట్లలో పర్ఫెక్ట్ అయితేనే మనం అన్నిటినీ యూజ్ చేస్తాం అనమాట. ఎందుకు చెప్తా, అన్నిట్లో ఎందుకు పర్ఫెక్ట్ అవ్వాలో కూడా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాను. యూట్యూబ్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత నాకు మానిటైజేషన్ అయ్యింది, ఎట్లా కొట్ల మానిటైజేషన్ అయ్యింది. తర్వాత ఎర్నింగ్ కూడా ఎంతో కొంత కనిపించింది అనుకుంది. కానీ ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ ఎర్నింగ్ కావాలంటే నేను ఏం చేయాలి? ఇక్కడ నేను ఏదైతే కంటెంట్ చేశానో దాన్ని నేను ఖచ్చితంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. సో దట్ వాట్ ఐ కెన్ డూ, నాకు ఇక్కడ ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఇక్కడికి రీడైరెక్ట్ చేయగలను. అయితే చేయగలను. సో ఇక్కడున్న ఆడియన్స్, మేబీ ఇక్కడున్న ఆడియన్స్ కామన్ కాకపోయి ఉండొచ్చు, కానీ ఏమవుతారు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కొత్త ఆడియన్స్ వస్తారు. లేదు, నేను ఇప్పుడు సోషల్ మీడియాలో నేర్చుకుంటున్నాను, సోషల్ మీడియా మీద బాగా పర్ఫెక్ట్ అయ్యా, కానీ నాకు ఇంకా ఎక్కువ మంది ఫాలోవర్స్ రావాలి, లేదా ఎక్కువ రెవెన్యూ క్రియేట్ అవ్వాలి, లేదా ఎక్కువ వ్యూస్ రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? త్రూ బ్లాగింగ్ ద్వారా కానీ, లేదా త్రూ యూట్యూబ్ ద్వారా కానీ ఆడియన్స్ మనం ఇక్కడికి రీడైరెక్ట్ అయితే చేయొచ్చు. సో ఓన్లీ సోషల్ మీడియాలో మనం ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగే చేస్తామంటే అవ్వదు. ఎందుకు? అట్లీస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయాలంటే మినిమం అమౌంట్ ఒక 5,000 ఫాలోవర్స్ అయినా ఉండాలి. 5,000 ఫాలోవర్స్ అయినా ఉండాలి. సో మనం సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా వచ్చారు అనుకుందాం. ఆ ఎర్నింగ్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్ ఎర్నింగే కాకుండా ఇంకేదైనా సైడ్ ఇన్కమ్ లాగా కావాలి అనుకుంటే మనం దెన్ యూ నీడ్ టు ఇంక్లూడ్ అఫిలియేట్ మార్కెటింగ్. అప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ కూడా మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏమవుతున్నాయి, ఒక కాన్సెప్ట్ దానికి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఫ్రీలాన్సింగ్లో మనం 40 రకాల టాస్క్లు అన్నాను కదా. సో 40 రకాల టాస్క్ల్లో కూడా ఓన్లీ వర్డ్ ప్రెస్ మీద చేస్తాను అంటే మేబీ అవ్వకపోవచ్చు, కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు, లేదా క్లయింట్స్ తక్కువ ఉండొచ్చు. అప్పుడు నేను ఎస్ఈఓ మీద చేయాలి అనుకుంటే చేయలేను. ఎందుకు? నేను ఓన్లీ వర్డ్ ప్రెస్ మాత్రానికి నేర్చుకున్నాను కాబట్టి. ఇప్పుడు నేను ఎస్ఈఓ మీద సర్వీస్ ఇవ్వాలి అంటే మళ్ళీ కోర్స్ పర్చేస్ చేయాలి, మళ్ళీ నేను ఎస్ఈఓలో జాయిన్ అవ్వాలన్నమాట. సో ఇది ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేర్చుకుంటే అన్నీ నేర్చుకోవాలి. బిజినెస్ కూడా అంతే. సో బిజినెస్లో కూడా అంతే. నేను జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బిజినెస్ రన్ చేస్తానంటే అవ్వదు. ఒక సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెట్టుకొని రన్ చేస్తానంటే అవ్వదు. దానికి ప్యారలల్గా వెబ్సైట్ ఉండాలి, దాని ప్యారలల్గా ఎస్ఈఓ ఉండాలి, దాని ప్యారలల్గా యాడ్స్ రన్ చేసుకోవాలి, దాని ప్యారలల్గా ఇంకేదైనా చేసుకోవాలన్నమాట. సో ఇలా మనకి ఏమవుతాయంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అవుతాయి కాబట్టి మాడ్యూల్స్ వేరే, ప్రతి మాడ్యూల్కి సపరేట్ జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. అలా కాకుండా అన్నిటినీ కలిపి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటేనే మనకి ఫ్యూచర్లో ఖచ్చితంగా గ్రో అయితే వస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నా, అన్నీ నేర్చుకుంటాం ఇన్ ద సెన్స్ క్లాస్ వినటం కాదు, నోట్స్ రాయటం కాదు, పీపీటీ చూడటం కాదు, వాటన్నిటిని మీరు రియల్ టైంలో అప్లై చేయాలి. అంటే మీరే ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడం కానీ, డొమైన్ నేమ్ అంటే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము ఫ్రీగా, దానిలో ప్రాక్టీస్ అవ్వడం కానీ, రెగ్యులర్గా ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సబ్జెక్ట్లో మనం ఇంప్రూవ్ అవుతాం అనమాట. సో మనందరం తెలుగు మీడియం స్టూడెంట్సే కదా. మన స్కూల్లో ఒక చిన్న పోయం ఉంటుంది, వేమన పద్యం. గుర్తుంది ఎవరికన్నా? తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అని ఒక పద్యం ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి? వేపకు తింటాం చేదుగానే ఉంటుంది, కానీ తింటా ఉంటే ఏమవుతుంది? తీపివుతుంది. సాధనమున పనులు చేకూరు అంటే ఏంటి? మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ పనులన్నీ మనకి ఈజీగా అవుతాయి అన్నమాట. అలానే ఆ పర్టికులర్ స్కిల్లో మనం పర్ఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ
నేర్చుకోవడం ఇన్ ద సెన్స్ డైలీ క్లాస్ అటెండ్ అవ్వటం కాదు, అలానే రికార్డింగ్ వినటం కాదు, నోట్స్ రాయటం కాదు. వాటిని రియల్ లైఫ్లో రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే అబ్సల్యూట్లీ యూ విల్ గెట్ పర్ఫెక్షన్ ఇన్ సబ్జెక్ట్ స్కిల్ అనమాట. దెన్ యూ విల్ గెట్ ఆటోమేటికలీ సమ్ మనీ ఆల్సో. సో ఇది ప్యాటర్న్. నెక్స్ట్ బిజినెస్ అయిపోయింది. జాబ్స్లో కూడా అంతే. నేను ఓన్లీ ఒక వర్డ్ ప్రెస్ మాత్రానికి నేర్చుకున్నాను అనుకుంటే వర్డ్ ప్రెస్ మీద జాబ్ చేస్తాను. రేపు పొద్దున వర్డ్ ప్రెస్లో కొత్త టాపిక్ ఏదో వచ్చింది, లేదా ఆ కంపెనీలో వర్డ్ ప్రెస్ మీద వర్క్ ఆగిపోయింది, అప్పుడు మనం ఇంకో కంపెనీకి వెళ్ళాలి. బయటకు వెళ్ళిన తర్వాత ఓపెనింగ్స్ లేవు. బయటకు వెళ్ళిన తర్వాత వర్డ్ ప్రెస్లో ఓపెనింగ్స్ లేవు. ఇప్పుడు మనం జాబ్ స్విచ్ అవ్వాలి అంటే మనకు వచ్చిన స్కిల్ వర్డ్ ప్రెస్ ఒకటే. కానీ ఇప్పుడు నేను జాబ్ మారాలంటే ఏం చేయాలి? అయితే ఇంకో కొత్త స్కిల్ నేర్చుకోవాలి. ఇంకొక కొత్త స్కిల్ నేర్చుకోవాలి. లేదు అనుకుంటే వర్డ్ ప్రెస్ మీద ఓపెనింగ్స్ పడేలాగా వెయిట్ చేయాలి కదా. అలా కాకుండా మనం కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే వర్డ్ ప్రెస్లో బయటికి పంపించేస్తే బయటికి వెళ్ళి ఎస్ఈఓ మీద జాబ్ చేయొచ్చు. ఎస్ఈఓలో బయటికి పంపించేస్తే ఇంకో కంపెనీలోకి వెళ్ళి యాడ్స్ మీద మనం వర్క్ చేయొచ్చు అనమాట. అంటే అంత ఈజీగా తీసేరు డిజిటల్ మార్కెటింగ్లో, కానీ చెప్తున్నాను. సో మనం స్కిల్స్ అని నేర్చుకుంటే మనకి ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. సో ప్రతి మాడ్యూల్ కూడా నేర్చుకోవాలి, ప్రతి మాడ్యూల్ కూడా మనం పర్ఫెక్ట్ అయితే బెటర్ అనమాట. సో ఇనిషియల్ స్టేజ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. సో వన్స్ యు ఆర్ స్టార్టింగ్ ప్రాక్టీసింగ్ ఇట్ విల్ బి ఈజీ, నాట్ ఈజీ, ఇట్ విల్ బి డెడ్ ఈజీ అనమాట. ఎందుకు అంటే మనం ఇక్కడ నేర్చుకునేది కొత్తగా వరల్డ్లో లేనిది ఏది నేర్చుకోం. కొత్తగా ఇప్పటిదాకా ఎక్కడా లేనిది, లేదా మనం టెక్స్ట్ బుక్లోను స్కూల్ బుక్స్లోను ఎక్కడా చూడండి అయితే కొత్తగా నేర్చుకోం. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ లాంగ్వేజ్ ఉంది, జావా అని ఉంది, లేదా హెచ్టిఎంఎల్లో సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అని ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటివి మనం నేర్చుకుంటే కొత్త కొత్త పదాలన్నీ నేర్చుకుంటాం. ఫంక్షన్ అంటాం, యాట్రిబ్యూట్ అంటాం, వేరియబుల్ అంటాం, ఏవేవో అంటాం. బయట మన ఫంక్షన్ అంటేనేమో ఏదో భోజనాలు పెట్టే ఫంక్షన్, కానీ దీనిలోకి వస్తే ఏమవుతుంది? ఏదో పని అవుతుంది. ఇలా ఇలా మనకి కొత్త కొత్త వర్డ్స్ అనేవి ఉంటాయి అనమాట, కొత్త కొత్త టెక్నాలజీస్ ఉంటాయి. అక్కడ మనం నేర్చుకోవాలంటే బ్రెయిన్కి ఇంకా పదును పెట్టాలి, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కానీ డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం కొత్తగా ఏది నేర్చుకో, కొత్తగా ఏది కూడా నేర్చుకో. రెగ్యులర్గా మనం చూసే టూల్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్గా మనం వాడే పనులు ఏవైతే ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకుంటాం. వాటి మీద ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంది. సోషల్ మీడియా మార్కెటింగ్లో మనం ఏం చేస్తాం? ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ ఎలా పెట్టాలి, లేదా ఇన్స్టాగ్రామ్లో గ్రోత్ ఎలా తీసుకురావాలి ఆర్గానిక్గా అన్న దాని గురించి నేర్చుకుంటాం కదా. ఈ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ మనకి ఏమైనా కొత్త అంటే అబ్సల్యూట్లీ కాదు. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు లాస్ట్ రీల్ చూసే మరి పడుకుంటాం మనం. కాబట్టి మనకి ఇన్స్టాగ్రామ్ కొత్త కాదు. ఫేస్బుక్లో యాడ్స్ ఎలా పెట్టాలి, ఫేస్బుక్లో లీడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫేస్బుక్లో సేల్స్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటాం. ఫేస్బుక్ మనకి ఏమైనా కొత్త అంటే అబ్సల్యూట్లీ కొత్త కాదు, మనం రెగ్యులర్గా వాడే ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత కొంచెం ఆడియన్స్ తగ్గారులే, కానీ ఫస్ట్ మనం మొదలైందే ఫేస్బుక్. సో మనకు ఆల్రెడీ అది కూడా తెలుసు. సో వాట్సాప్ మార్కెటింగ్, వాట్సాప్ నుంచి బిజినెస్ ఎలా చేయాలి, వాట్సాప్లో లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, వాట్సాప్లో ఆటోమేటెడ్ మెసేజ్ ఎలా పెట్టాలి, ఇవన్నీ నేర్చుకుంటాం. కొన్ని వాట్సాప్ మనకన్నా కొత్త అంటే ఫస్ట్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ పెట్టేది దాంట్లో, ఫస్ట్ మెసేజ్ దాంట్లోనే ఉంటుంది, లాస్ట్ మెసేజ్ కూడా దాంట్లో ఉంటుంది. రెగ్యులర్గా వాడే వాట్సాప్ అనమాట, కానీ దాన్ని కొత్తగా నేర్చుకుంటాం. యూట్యూబ్ కూడా అంతే, రెగ్యులర్గా మనం కన్జ్యూమ్ చేసే యూట్యూబే, కాకపోతే ఏం చేస్తాం, ఇప్పుడు మనం దానిలో జాబ్ చేస్తాం అనమాట, దానిలో కంటెంట్ పోస్ట్ చేస్తాం అనమాట. ఇలా ప్రతిదీ కూడా మనకి తెలిసిన మాడ్యూల్స్ నేర్చుకుంటాం, తెలిసిన టూల్స్ నేర్చుకుంటాం. కాబట్టి పెద్ద కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పదాలు, అలానే ప్లాట్ఫామ్ పేర్లు, వర్డ్స్, అలానే ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ యొక్క నేమ్. ఈ రెండు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అంటే పెద్దగా బ్రెయిన్లో డస్ట్ అంతా వేయాల్సిన పని లేదు, గార్బేజ్ అంతా నిమ్మాల్సిన పని లేదు. జస్ట్ పదాలు పేరు. జస్ట్ లైక్ యాజ్ మనం స్కూల్లో సోషల్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతాం కదా, ఏం ప్రిపేర్ అవుతాం సోషల్లో? ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ ఏం ప్రిపేర్ అవ్వం మనం, ఇయర్ ఒకటి ప్రిపేర్ అవుతాం, అలానే ఆ రాజు పేరు రాజ్యం పేరు గుర్తుపెట్టుకుంటాం అంతే. తర్వాత రెండు కలిపేసి ఆన్సర్ రాసి వచ్చేస్తాం. ఇక్కడ కూడా అంతే అనమాట. జస్ట్ మన ప్లాట్ఫామ్ పేరు, అలానే ఆ ప్లాట్ఫామ్లో పలానా పలానా పదాలు అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. అంత ఈజీగా డిజిటల్ మార్కెటింగ్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో స్టార్ట్ చేసింది ఎందుకు స్టార్ట్ చేశా? కెరీర్ గురించి స్టార్ట్ చేశాను కదా ఈరోజు వర్క్షాప్. సో దీంట్లో మనం ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ జాబ్స్ వచ్చేసరికి మనకి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి జాబ్స్ వచ్చేసరికి మెయిన్గా ఫస్ట్ మనకు వచ్చే జాబ్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి లేదా అసోసియేట్ లెవెల్ నుంచి వస్తాయి. ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి లేదా అసోసియేట్ లెవెల్ నుంచి వస్తాయి అనమాట. సో ఈ రెండిట్లలో మనకి జాబ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్, ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్లో మీరు నార్మల్గా ఏ కోర్స్ అయినా సరే, ఏ టెక్నాలజీ అయినా సరే, మీరు ఆ కంపెనీలో స్థిరంగా ఒక 2 years 3 years ఉంటే మీకు శాలరీ పెరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్లో ఏమవుతుందంటే మీరు అదే కంపెనీలో ఉంటే కన్నా ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటే శాలరీ పెరుగుతుంది అనమాట.
ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటే శాలరీ పెరుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జాయిన్ అయినప్పుడు ఒక 20,000 ఉందనుకోండి, 1 ఇయర్ తర్వాత స్విచ్ కొట్టారనుకోండి, ఇట్ కెన్ బి 40,000 అలా అనమాట. అదే కంపెనీలో మీరు ఉంటే 25 అవుతుంది, కానీ మీరు స్విచ్ కొడితే వెంటనే అది ఒక 40 దాకా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అలా అని మన పోర్ట్ఫోలియో దెబ్బతింటుందా, మన కెరీర్ దెబ్బతింటుందా అంటే కాదు. సో మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాటన్నిటిని అప్లై చేసి అప్గ్రేడ్ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడు మీకు కొత్త లొకేషన్కి వెళ్ళినప్పుడు లేదా కొత్త కంపెనీకి వెళ్ళినప్పుడు మీకు ఈ శాలరీ అనేది హైక్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఒకటే కంపెనీలో ఒక 4-5 సంవత్సరాలు ఉండకుండా ఎవ్రీ 1 ఇయర్ కన్నా లేదా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి స్విచ్ కొడుతూ ఉంటే డిజిటల్ మార్కెటింగ్ కెరీర్లో ఇది అన్నది మారుతుంది అనమాట. నెక్స్ట్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్. ఓవరాల్గా మనం ఏమేమి నేర్చుకుంటాం కంప్లీట్ మోడ్యూల్లో అంటే వర్డ్ప్రెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. వర్డ్ప్రెస్. సో వర్డ్ప్రెస్ ఏంటి అంటే వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్. దీంతో మనం వెబ్సైట్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే మనం రెగ్యులర్గా చూసే టీఎస్ఆర్టీసీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, బుక్ మై షో, రెడ్ బస్, ఇంకా టీసీఎస్, టెక్ మహేంద్ర ఇలాంటి కంపెనీస్ ఉంటాయి కదా, అలాంటి వెబ్సైట్లు ఉంటాయి కదా మనం రెగ్యులర్గా ఓపెన్ చేసే వెబ్సైట్స్లో. అలాంటి వెబ్సైట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం కోడింగ్ ఏం వాడం, ఎక్కడ కూడా మనం కోడింగ్ అన్నది వాడం అనమాట. కోడింగ్ వాడకుండా అలాంటి వెబ్సైట్స్ ఎలా క్రియేట్ చేయాలి అని దాని గురించి నేర్చుకుంటాం మనం ఇక్కడ. అండ్ మనం ఏదైతే వెబ్సైట్ క్రియేట్ చేసామో దాన్ని గూగుల్లో ర్యాంక్ చేయడం కోసం ఎస్ఈఓ అన్నది నేర్చుకుంటాం. నేను మనం కొట్టాం కదా 3 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్, అలా టాప్లో తీసుకెళ్ళడం కోసం నేర్చుకుంటాం. తర్వాత పీపీసీ అని ఒకటి నేర్చుకుంటాం. పీపీసీ అంటే పే పర్ క్లిక్ అనమాట. దీన్ని ఏమంటారంటే గూగుల్ యాడ్స్ లేదా ఎస్సీఎం అని కూడా అంటారు బయట. ఎస్సీఎం సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ లేదా సింపుల్ లాంగ్వేజ్లో గూగుల్ యాడ్స్ అంటారు. అంటే గూగుల్లో పెట్టే యాడ్స్. అంటే యూట్యూబ్లో మనకి వీడియోస్ చూస్తూ ఉంటే మిడిల్లో స్కిప్ అని వస్తాయి కదా, కొన్నిసార్లు స్కిప్ చేయకుండా కూడా వస్తాయి. స్కిప్ చేసే బటన్ కూడా రాదన్నమాట. స్కిప్పబుల్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అంటారు, బంపర్ యాడ్స్ అంటారు. సో అవన్నీ ఎలా రన్ చేయాలి అన్న దాని గురించి ఇక్కడ నేర్చుకుంటాం. చూపిస్తాం మరి నెక్స్ట్ క్లాసెస్లో వాటి గురించి. తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి నేర్చుకుంటాం. ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇలాంటి వాటిలో యాడ్స్ ఎలా పెట్టాలి, దాని ద్వారా బిజినెస్ ఎలా గ్రో చేయాలి. తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్, ఈమెయిల్స్ ఎలా పంపాలి, బల్క్లో ఎలా పంపాలి, దాని ద్వారా లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, దాని ద్వారా క్లయింట్స్ని ఎలా తీసుకురావాలి అన్న దాని గురించి నేర్చుకుంటాం. సో ఇలా మనం నియర్లీ ఒక మెయిన్ మోడ్యూల్స్ అది టాపిక్ వైజ్గా ఒక 10 టాపిక్స్ నేర్చుకుంటాం. మెయిన్ టాపిక్స్ అయితే 10 టాపిక్స్ నేర్చుకుంటాం. అండ్ దానిలో ఇంటర్లింక్ అయ్యి మళ్ళీ మనకి కంటెంట్ రైటింగ్ అని, యూట్యూబ్ కాన్సెప్ట్ నేర్చుకుంటే యూట్యూబ్ ఎస్ఈఓ అని, తర్వాత అనలిటిక్స్ అని, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని, ఏది ఆ 10 మోడ్యూల్స్ కాకుండా 10 మోడ్యూల్స్లో ఇంటర్లింక్ అయ్యి మనకి ఈ కొత్త కొత్త కాన్సెప్ట్స్ కూడా వస్తాయి అన్నమాట, ఇంక్లూడ్ అవుతూ వస్తాయి. సో టోటల్గా చెప్పాలి అంటే అవి ఇవి కలిపి ఒక 30+ మోడ్యూల్స్ నేర్చుకుంటాం. 30+ మోడ్యూల్స్ మనం అన్నీ నేర్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇవి జాబ్స్లోకి వస్తే ఇవన్నీ కూడా ఒక జాబ్ ఆపర్చునిటీ కింద క్రియేట్ అవుతాయి. లైక్ ఎగ్జాంపుల్, నేను కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేస్తూ ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు. అక్కడ నుంచి నేను డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, ఎక్స్పర్ట్, స్పెషలిస్ట్, టీమ్ లీడ్ ఈ రేంజ్ వరకు నేను గ్రోత్ అయితే చూడొచ్చు. అలానే నేను నా కెరీర్ని వర్డ్ప్రెస్ డెవలపర్ లాగా స్టార్ట్ చేయొచ్చు. వర్డ్ప్రెస్ డెవలపర్లో సీనియర్ డెవలపర్, జూనియర్ డెవలపర్, వర్డ్ప్రెస్ డిజైనర్, వర్డ్ప్రెస్ ఈకామర్స్ ఎక్స్పర్ట్, వర్డ్ప్రెస్ ఎస్ఈఓ ఎక్స్పర్ట్, ఇలా మనకి జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలానే నేను ఎస్ఈఓ మీద నా కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. ఎస్ఈఓలోనే ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి ఎస్ఈఓ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎస్ఈఓ మేనేజరు, ఎస్ఈఓ అనలిస్ట్, ఎస్ఈఓ ఎక్స్పర్ట్, ఎస్ఈఓ స్పెషలిస్ట్ ఈ రోల్స్ వరకు నేను జాబ్స్లో అయితే గ్రోత్ అన్నది చూడొచ్చు అనమాట. తర్వాత ఎస్ఈఎం సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్లో కూడా అంతే. సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగానో అసోసియేట్ లాగానో స్టార్ట్ అవుతాం. అక్కడ నుంచి ఎస్ఈఎం అనలిస్ట్, ఎస్ఈఎం ఎక్స్పర్ట్, స్పెషలిస్ట్, ఈ పదాలు ఏం కాదు, జస్ట్ చెప్పాను, నోటికి వచ్చే పదాలు చెప్పడం కాదు, ఇవన్నీ బయట రోల్స్ అనమాట. సీరియస్గా మీరు గూగుల్లో కొట్టినా సరే ఎస్ఈఎం అనలిస్ట్, ఎస్ఈఎం ఎక్స్పర్ట్, స్పెషలిస్ట్ ఈ పదాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా మనకి గ్రోత్ అనేది ఉంటుంది. అలానే క్యాంపెయిన్ మేనేజరు, క్యాంపెయిన్ స్పెషలిస్ట్ ఈమెయిల్ మార్కెటింగ్లో, క్యాంపెయిన్ స్పెషలిస్ట్, క్యాంపెయిన్ మేనేజరు, తర్వాత కంటెంట్ రైటరు, కాపీ రైటరు, ఇలా మనకి జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట.
సేమ్ అలానే యూట్యూబ్ ఛానల్ హ్యాండ్లర్, యూట్యూబ్ ఛానల్ మేనేజర్, యూట్యూబ్ ఎస్ఈఓ ఎక్స్పర్ట్, యూట్యూబ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్, తర్వాత గ్రాఫిక్ డిజైనర్, మనం గ్రాఫిక్ డిజైన్ స్కిల్స్ కూడా నేర్చుకుంటాం ఇక్కడ. సో గ్రాఫిక్ డిజైనర్, ఇలా మనకి మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ మనకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఏది, ఇన్ని జాబ్స్ ఉన్నాయి, ఇన్ని జాబ్స్ ఉన్నాయి. ఇందాక మనం 4 అనుకున్నాం కదా, ఏవి ఆపర్చునిటీస్. ఇంటిదొకటి జాబ్, బిజినెస్, ఫ్రీలాన్సింగ్, ప్యాసివ్ ఇన్కమ్ అని అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది అనుకుంటే, ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, ఏది, డిజిటల్ మార్కెటింగ్ ఉన్న ఒకే ఒక్క స్కిల్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ ఒక్క స్కిల్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ స్కిల్ ఏదైతే ఉందో, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఏదైతే ఉందో, ఇది ఎవర్ గ్రీన్ స్కిల్. తెలుసా ఎవర్ గ్రీన్ అంటే? ఎప్పటికీ పచ్చగా ఉండే స్కిల్ అన్నమాట. ఇది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఇది ఎండ్ అవ్వాలంటే జరగాల్సిన పని ఏంటి అంటే, అయితే గూగుల్ అన్న షట్ డౌన్ అవ్వాలి, లేదా వరల్డ్ వైడ్ వెబ్ అన్న షట్ డౌన్ అవ్వాలి, లేదా ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షట్ డౌన్ అవ్వాలి. అవి షట్ డౌన్ అవుతాయి తప్ప ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. సో అవి ఎలాగో అవ్వవు. ఇంకేమవుతాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ క్రియేట్ అవుతాయి తప్ప ఉన్న టెక్నాలజీస్ అయితే ఆడికి పోయేది లేదు. కాబట్టి ఈ స్కిల్ కూడా అంతే, ఎవర్ గ్రీన్ స్కిల్ అనమాట. సో మనకి ఇది ఎప్పటికీ అలా గ్రో అవుతూనే ఉంటుంది తప్ప స్కిల్ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. మనం ఇంకోటి గుర్తుపెట్టుకో, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ రోజు మనం ఏదైతే నేర్చుకున్నామో, మేబీ అది 1 year తర్వాత కొత్త అప్డేట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 years బ్యాక్ వరకు ఏముండేది, డిజిటల్ మార్కెటింగ్లో ఇందా చెప్పిన మోడల్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు రీసెంట్గా ఏమైంది, ఏఐ వచ్చిన తర్వాత కొత్త టెక్నాలజీస్ అనేవి డిజిటల్ మార్కెటింగ్లో యాడ్ అయ్యాయి. అవేంటి అంటే ఏఈఓ, ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, తర్వాత జిఈఓ, జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, తర్వాత ఎల్ఎల్ఎం ఎస్ఈఓ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే ఏం లేదు, మన ఇక్కడ గూగుల్లో ఏదైనా క్వశ్చన్ ఎంటర్ చేసాం అనుకోండి, వెంటనే మనకి ఏం చేస్తుంది, నార్మల్గా ఏం రావాలి, వెబ్సైట్లో అన్నింటినీ సజెస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఏమొస్తుంది మనకి, ఫస్ట్ ఓవర్వ్యూ వస్తుంది, ఏ ఓవర్వ్యూ అని కనిపించింది. లైక్ హౌ టు డౌన్లోడ్ డ్రైవ్ వీడియోస్ ఇన్ ల్యాప్టాప్ అన్న. సో ఇంతకు ముందు వరకు ఏం జరిగేది, ఇలాంటి వీడియో సజెషన్స్ కానీ లేదా ఇలాంటి వెబ్సైట్ సజెషన్స్ కానీ వచ్చేవి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఎవరికైనా సరే అబ్జర్వ్ చేస్తే ఇలా గూగుల్ ఏఏ ఓవర్వ్యూ ఇచ్చింది అనమాట. ఆ వెబ్సైట్లో ఎవడు ఓపెన్ చేస్తాడు, ఏం చేస్తున్నా ఫస్టే ఇలా ఏఏతో ఒక డిస్క్రిప్షన్ రాసిస్తుంది మనకి, కంప్లీట్ స్టెప్ బై స్టెప్ మనకి ఏఏ ఓవర్వ్యూ ఇస్తుంది అనమాట. సో ఇది ఎలా వచ్చింది, అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి ఇక్కడ లింక్స్ ఉంటాయి, లింక్ 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 లింక్. సో అంటే ఏంది, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఏ ఓవర్వ్యూ అన్నది దాని అంతటా అదే ఆలోచించలేదు. ఏం చేసింది, అది వేరే వేరే వెబ్సైట్ల నుంచి డేటాని కలెక్ట్ చేసింది, వేరే వేరే వెబ్సైట్ నుంచి డేటాని కలెక్ట్ చేసింది అనమాట. సో అది ఇదనమాట జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అలానే ఏఈఓ కూడా అంతే, ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సేమ్ ఇదే క్వశ్చన్ నేను చాట్‌జీపీటీని అడిగా లేదా గూగుల్ జెమినీని అడిగా. సో అది కూడా ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి మనకి డేటాని కలెక్ట్ చేసి ఇస్తారు కదా. సో అది ఎలా వస్తాయి అంటే ఇలా వస్తాయి అన్నమాట, ఏఈఓ, జిఈఓ, ఎల్ఎల్ఎంఎస్ఈఓ వీటి ద్వారా వస్తాయి. సో వీటి గురించి కూడా మనం నేర్చుకుంటాం. నేను సింపుల్గా ఎస్ఈఓ 2.0 అనొచ్చు. అలానే అప్గ్రేడ్ అవుతుంది అన్నాను కదా, ఎస్ఈఓలో కొత్త టాపిక్స్ వచ్చాయి. అలానే యాడ్స్లో కూడా మనకు కొత్త టాపిక్స్ వచ్చాయి, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ యాడ్స్ అని ఉంటాయి, ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ యాడ్స్ అని ఉంటాయి. సో ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ యాడ్ అంటే ఇలా ఏమవుతాయి, కొత్త కొత్త కాన్సెప్ట్స్ అనేవి ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. సో వాటి మనం రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఉండాలన్నమాట. ఫాలో అప్ చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా మీకు వాటి గురించి నాలెడ్జ్ వస్తుంది. సో ఫాలో అప్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీకు ఏంటి అంటే, నేనున్నాను, కొత్త స్కిల్స్ వచ్చినప్పుడల్లా మీకు అప్డేట్స్ లాంటివి ఇస్తాను. అంటే మనకి గ్రూప్స్ అలాంటి వాట్సాప్ ఛానల్స్ అలాంటివి రన్ అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అలానే మీకు క్వాలిటీ థాట్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇన్ కేస్ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాని గురించి సపరేట్ వీడియోస్ కానీ దాని గురించి సపరేట్ క్లాసెస్ చెప్పడం కానీ, అంటే ఎన్రోల్ అయిన తర్వాత అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, టాపిక్ చెప్పేది ఏంటి అంటే ఇదన్నమాట, స్కిల్ అనేది ఎప్పటికీ ఉండే స్కిల్. ఎందుకు స్కిల్,
కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి, కొత్త కొత్త స్టార్టప్లు వస్తాయి, కొత్త కొత్త ప్రొడక్ట్లు వస్తాయి. వచ్చిన ప్రతిదానికి మనం మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ చేయకుండా జనాల్లో వదులుతాను అంటే ఎవరు దాన్ని పట్టించుకోరు, ఇగ్నోర్ చేస్తారు. కాబట్టి మార్కెటింగ్ అనేది ప్రతిదానికి నీడ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన మార్కెటింగ్ అనేది ఎండ్ అనేది లేదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్కిల్ అన్నది అప్డేట్ అవుతూ ఉంటుంది, అలానే మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఇలా కొత్త కొత్త టెక్నాలజీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటే ఫ్యూచర్ రెడీగా ఉంటాం అనమాట. సో ఇది జాబ్స్ గురించి అలానే దీని గురించి. సరే, ఇప్పుడు నేను ఫ్రీలాన్సింగ్ చేయాలి అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ ఐ వాంట్ బికమ్ ఏ ఫ్రీలాన్సర్ అంటే దీనిలో ఎర్నింగ్ ఎలా ఉంటుంది, దీనిలో జాబ్స్ ఎలా ఉంటాయి, దీనిలో ఎలా ఉంటాయి అన్న దాని గురించి చూద్దాం. సో ఇక్కడ రేపు లీడ్ జనరేషన్ గురించి చెప్తానని చెప్పాను కదా. సో ఫ్రీలాన్సింగ్ కోసం కానీ లేదా ఏజెన్సీ కోసం కానీ లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి రేపు క్లాస్లో చూద్దాం. సో ఈరోజు జస్ట్ వర్క్ గురించి చూద్దాం. ఫ్రీలాన్సింగ్ ఇందాక అన్నట్టుగా నేను ఒక 40 రకాల వర్క్స్ అయితే మనం చేయొచ్చు. 40 రకాల వర్క్స్ అయితే చేయొచ్చు. ఇందాక ఎస్ఈఓ అనేది ఒక జాబ్ అయింది కదా, ఇక్కడ ఎస్ఈఓ ఒకటే 3 రకాల జాబ్స్ అవుతాయి. ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓ. ఓన్లీ గూగుల్ బిజినెస్ మాత్రమే సెటప్ చేస్తారు. గూగుల్ మై బిజినెస్ పేజ్ ఇది మాత్రమే సెటప్ చేస్తారు. ఇలా మనకి ఫ్రీలాన్సింగ్లో ఇందాక చెప్పుకున్న జాబ్స్ అన్నీ కూడా ముక్కలు ముక్కలు అవుతాయి అన్నమాట. అలానే ఇందాక వర్డ్ ప్రెస్ అనేది ఒక జాబ్ అయింది కదా, వర్డ్ ప్రెస్ డెవలపర్ డిజైనర్ ఒక జాబ్ అయితే అయింది కదా. ఫ్రీలాన్సింగ్కి వచ్చిన తర్వాత నేను వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఓన్లీ స్కూల్స్కి మాత్రమే చేస్తా, ఓన్లీ ఈ కామర్స్ వెబ్సైట్లు మాత్రమే చేస్తా, ఓన్లీ కొత్త వెబ్సైట్లో చేస్తా, ఓన్లీ పాత వెబ్సైట్లని రీడిజైన్ చేస్తా, ఓన్లీ ఎవడో చేసిన వెబ్సైట్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని నేను ఫిక్స్ చేస్తాను. ఇలా మనకి చిన్న చిన్న కాన్సెప్ట్ లా కూడా డివైడ్ అవుతుంది. అంటే మన పనిని ఇక్కడ మనమే చూస్ చేసుకోవచ్చు. నాకు వచ్చిన పని ఇదే, నేను ఇదే చేస్తాను అని మనం ఇక్కడ ఫిక్స్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ ఫ్రీలాన్సింగ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏందయ్యా అంటే ఫ్రీలాన్సింగ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్మల్గా మనం జాబ్ చేసినప్పుడు మనకి హెచ్ఆర్ మన శాలరీ డిసైడ్ చేస్తుంది. బాబు నీ స్కిల్స్ ఎంత ఉంది, నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అని. అండ్ నెక్స్ట్ మనం 1 మంత్ మొత్తం పనిచేసిన తర్వాత నెక్స్ట్ మంత్లో శాలరీ కోసం వెయిట్ చేయాలన్నమాట. కానీ ఫ్రీలాన్సింగ్లో అలా ఉండదు. మన ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు మన రెవెన్యూ అనేది అమౌంట్ అనేది చూస్తాం. ఎర్నింగ్స్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇందాక శాలరీ అన్నది హెచ్ఆర్ డిసైడ్ చేసింది కదా, హెచ్ఆర్ టీమ్ లీడ్ ఎవరో ఒకరు డిసైడ్ చేశారు కదా. ఇక్కడ మన ప్రైసింగ్ మనమే పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ లైక్ యాజ్ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తే 5,000 తీసుకుంటాను. లేదు నేను ప్రీమియం క్వాలిటీలో సర్వీస్ ఇస్తాను, నేను 30,000 తీసుకుంటాను. నీకన్నా నేను ఎక్కువ బాగా చేస్తాను, నేను 50,000 తీసుకుంటాను. ఇలా మనం ప్రతి దగ్గర కూడా అంటే ఫ్రీలాన్స్లో చేసే ప్రతి టాస్క్లోను ప్రతి జాబ్లోను కూడా మనం ఏం చేయొచ్చు అంటే మన ప్రైసింగ్ని మనమే ఫిక్స్ చేయొచ్చు. ఎర్నింగ్ అన్నది ఫ్రీక్వెంట్గా ఉంటుంది, అంటే వెయిట్ చేయాల్సిన పని లేదు. మేబీ ఇన్స్టెంట్గా ఉండొచ్చు, లేదా ఆ ప్లాట్ఫామ్ బట్టి మారుతూ ఉంటుంది. 5 days 6 days అలా ఉంటుంది, వర్కింగ్ డేస్ అలా ఉంటుంది. సో అంత ఎర్లీగా మనం అమౌంట్ అయితే తీసుకోవచ్చు. వీక్లీ ఉండొచ్చు, 15 days ఉండొచ్చు, లేదా 1 dayలోనే మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే 1 dayలోనే రెవెన్యూ అనేది జనరేట్ అవ్వచ్చు, మంత్లీ ఉండొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే జాబ్ చేస్తే మీరు అదే కంపెనీలో పనిచేయాలి. వేరే కంపెనీకి వర్క్ చేస్తున్నారు అన్న సంగతి తెలిస్తే వెంటనే దబాంగ్ అంటారు. మనం ఈ కంపెనీలో పనిచేస్తూ వేరే కంపెనీలో కూడా హెల్ప్ చేస్తున్నామంటే మేబీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు కంపెనీస్. కానీ ఫ్రీలాన్సింగ్లో అట్ ఏ టైం మనం మల్టిపుల్ క్లయింట్స్తో వర్క్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం అక్కడ వర్క్ చేస్తున్న వేరే క్లయింట్తో కూడా మనం అక్కడ వర్క్ చేయొచ్చు, లేదా వాడికి ప్రాజెక్ట్ చేస్తూ వేరొక ప్రాజెక్ట్ మనం చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మల్టిపుల్ ఉన్నారనుకోండి, మనమే ఒక చిన్నపాటి టీంని కూడా మెయింటైన్ చేయొచ్చు. అలా అలా దాన్ని ఒక ఏజెన్సీ లాగా కూడా బిల్డ్ చేయొచ్చు అనమాట. సో అది ఒక అడ్వాంటేజ్. సో నిజంగా ఎర్నింగ్ పాసిబుల్ అవుతుందా మరి? నిజంగా ఎర్నింగ్ పాసిబుల్ అవుతుందా? ఎవరైనా చేస్తున్నాడు అసలు ఆన్లైన్లో? ఎవరైనా చేస్తున్నారు? చూస్తే ఎవరైనా చూపిస్తారా? చూస్తే ఎవరైనా చూపిస్తారు. సో ఇక్కడ ఫ్రీలాన్సింగ్ ఓన్లీ ఆన్లైన్లోనే చేయాలని కండిషన్ ఏం లేదు, మనం ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు. ఆఫ్లైన్లో కూడా మనం చేయొచ్చు, ఎలాంటి టూల్ కూడా బై చేయాల్సిన పని లేదు, ఫ్రీగానే మనం ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇదే ఫ్రీలాన్సింగ్ అనేది బేసిక్గా ఆన్లైన్లో అయితే మనకి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఫైబర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అప్వర్క్ అని ఉంటుంది, తర్వాత ఫ్రీలాన్సర్ అని ఉంటుంది, ఫ్రీలాన్సర్, ఇలా గురు అని, టోపల్ అని, ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. అన్నిటిలో మనం ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయొచ్చు.
నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఏదైనా ఒక ప్లాట్ఫామ్ మాత్రానికి ఫిక్స్ అవ్వకుండా, అంటే ఫైవర్నో, అప్వర్క్నో, ఫ్రీలాన్సర్నో ఒకదాన్నే ఫిక్స్ అవ్వకుండా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో మీరు స్టార్ట్ చేస్తే మేబీ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి మీరు క్లయింట్స్ని ఈజీగా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. అంటే జస్ట్ లైక్ ఒకటే రాయి వేయకుండా ఒక 10 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి ఆ పండుగ తగిలే ఛాన్స్ ఉంటాయి కాబట్టి, సో ఏదో ఒక దగ్గర అన్నిట్లలో ప్రొఫైల్ అయితే మెయింటైన్ చేయండి. సో ఎవరైనా చేస్తున్నాడో ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇప్పుడు ఫైవర్ ఓపెన్ చేస్తాను ఇక్కడ, fiverr.com. సో ఫైవర్లో బేసిక్ ఏం జరిగింది అంటే మనమే సర్వీస్ ఇస్తున్నట్టుగా మనల్ని మనమే అడ్వర్టైజ్ చేసుకోవాలన్నమాట. అడ్వర్టైజ్ ఇన్ సెన్స్ మనల్ని మనమే ప్రకటించుకోవాలి, మనమే షోకేస్ చేసుకోవాలి, ఇలా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి, ఇలా అనమాట. ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఒక సర్వీస్ కోసం ఎంటర్ చేద్దాం. వర్డ్ ప్రెస్ కావాలి నాకు, ఇప్పుడు యాజ్ ఎ క్లయింట్ లాగా సెర్చ్ చేస్తున్నా. సో ఇంతమంది వర్డ్ ప్రెస్ వెబ్సైట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీళ్ళెవడో 2000కే చేస్తా అంటున్నాడు, వీళ్ళెవరో 8000 చేస్తా అంటున్నారు, వీడెవడో 1,09,237 అంట. ఒక వెబ్సైట్ చేయడానికి కాస్ట్ ఎంత, ఇంత. మరి క్లయింట్ వచ్చారా అంటే ఇక్కడ చూడండి 15 ప్రాజెక్ట్స్ చేసాడు ఇంతవరకు బాబు గారు. అంటే అంత అమౌంట్ పెట్టి కూడా క్లయింట్స్ ఉన్నారు అనమాట. అలానే 4,000, 2,000, 7,000, 7,000 ఇలా ఎవరి ప్రైజింగ్ వాళ్ళకే ఉంటుంది. సేమ్ అలానే సోషల్ మీడియా మార్కెటింగ్ లేదా సోషల్ మీడియా మేనేజర్, ఇలా ప్రతిదీ మనకి జాబ్స్ ఉంటాయి అన్నమాట. ప్రతిదీ కూడా మనకి జాబ్స్ ఉంటాయి. మనం జస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. 4,000, 2,000, 14,000, 22,000, 27,000 ఇలా ఎవరి ప్రైజింగ్ వాళ్ళకే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ప్రీ ప్రొఫైల్సే, ఎక్కడ కూడా పెయిడ్ ఉండవు. వీళ్ళు ఇంతకు ఏం చేస్తారు అంటే ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఇలాంటి గ్రాఫిక్స్ క్రియేట్ చేస్తారు, సోషల్ మీడియా పోస్టులు ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తారు అన్నమాట. ఇట్లా. సో పని ఏంటి, ఏం చేసే పని, బేసిక్లో 21,000 ఛార్జ్ చేస్తుంది. ఏం చేస్తుంది, సోషల్ మీడియా కిల్లర్ అంట ప్లాన్ పేరు. 12 డిజైన్స్ చేస్తుంది, అలానే 4 రీల్స్ డిజైన్ చేస్తుంది, అలానే 12 స్టోరీస్ డిజైన్ చేస్తుంది. తర్వాత సోషల్ కిట్, బ్రాండ్ థీమ్ అంటే వాళ్ళ బ్రాండింగ్తో చేస్తుంది అనమాట. సో యాక్షన్ ప్లాన్ ఇవన్నీ కూడా రెడీ చేస్తారు. అంటే 12 స్టోరీలు, 12 పోస్టులు, 4 రీల్స్ అంటే మహా అయితే ఒక 10 days కష్టపడవచ్చు, 10 days కష్టపడవచ్చు. దానికి ఛార్జ్ చేసేది ఎంత, 21,000. నిన్న మనం క్యాన్వాలో డిజైన్ చేసాం, గుర్తుందా మీకు? సో క్యాన్వాని ఓపెన్ చేస్తే ఇక్కడ ఏదైనా అమ్మాయి చేసిన డిజైన్ రీక్రియేట్ చేద్దాం. సో ఇలా ఏదైనా మంచి డిజైన్ ఒకటి క్రియేట్ చేద్దాం. నేను సింపుల్గా నోటిఫికేషన్ ఇక్కడ ఏమైంది, ఆల్రెడీగా అమ్మాయి చేసిన డిజైన్ లాంటిదే మనకు డిజైన్ ఇక్కడ రెడీగా ఉంది. దీన్ని ఇప్పుడు నేను మార్చేసుకుంటే అయిపోతుంది. టైం ఎంత అయింది, 11:47 కదా, 11:47. ఈరోజు డేట్ ఎంత, వెనస్డే 28. అయిపోయి డిజైన్ అయిపోయింది అంతే. సో దీనిలో ఏమైనా కస్టమ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి మన బ్యాక్గ్రౌండ్ ఏది కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వర్క్. సెట్ అయిపోయి. సో ఇట్లా మనం ఇంత ఈజీగా చేసేయచ్చు అనమాట, అంటే ఇంత ఈజీగా చేసేయచ్చు. దీనికి ఇలాంటి డిజైన్లు ఎన్ని చేస్తుంట, 12 చేస్తుంట. ఆ 12 ఇక్కడ మనం ఇంకో ప్లస్ కొట్టి
ఇక్కడ డిజైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఇంకొక పోస్టర్ తీసుకొని ఇక్కడ కంటెంట్ మార్చుకుంటే 2 అయిపోయింది. తర్వాత 3, 4 అలా 12 వరకు మనం చేసేయచ్చు. అంటే ఇంకా ఇందాక మనం 10 డేస్ అన్నాం కానీ గట్టి కూర్చుంటే ఒక రోజులో ఆ 12 డిజైన్లు అయినాయి అనమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంత ఈజీ కాదు. దానికోసం ముందు మనం ఏం చేయాలంటే కంటెంట్ ప్లాన్ అయితే రెడీ చేసుకోవాలి అనమాట. జస్ట్ టెంప్లెట్ తీసుకున్నాం దాన్ని రెడీ చేస్తున్నట్టు అవ్వదు. అంటే రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు మనం నిజంగానే కంటెంట్ క్యాలెండర్ ఒకటి రెడీ చేసుకోవాలి. సోషల్ మీడియా కంటెంట్ క్యాలెండర్ అంటారు. ఏ రోజు ఏం పోస్ట్ చేయాలి, ఎలాంటి పోస్ట్ చేయాలి అన్నదాన్ని మనం ఒకటి రెడీ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చేసిన పోస్టర్కి ఇక్కడ చేసిన పోస్టర్కి మేబీ అంత పెద్ద డిఫరెన్స్ లేదులే, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంకో కొత్త డిజైన్ తీసుకున్నాను అంటే ఇట్లా 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 నేను కొన్ని పోస్టర్లు తీసుకున్నాను, ఎడిట్ చేసుకున్నాను అనుకుంటే మీకు ఇక్కడ ఒకటి మిస్ అవుతుంది అనమాట. ఈ రెండిట్లలో కొంచెం ఈక్వల్గా ఉన్నాయి, కానీ తర్వాత తర్వాత పోస్టులు అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి అన్నది మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుంది అంటే బ్రాండ్ కన్సిస్టెన్సీ అన్నది మిస్ అవుతుంది అనమాట. బ్రాండ్ కన్సిస్టెన్సీ అంటే బ్రాండ్ అన్నది దానికి కన్సిస్టెన్సీ అది తెలుగులో చెప్పాలంటే స్థిరత్వాన్ని కోల్పోతుంది. అంటే ఈ పోస్టర్ ఏమో బ్లాక్ అండ్ వైట్లో ఉంది, ఈ పోస్టర్ ఏమో పింక్ కలర్ హైలైట్ అయింది, ఈ పోస్టర్ ఏమో బ్లూ కలర్ హైలైట్ అయింది. సో ఒకటే బ్రాండ్కి సంబంధించింది కావన్న ఫీలింగ్ అయితే జనాలు క్రియేట్ అవుతుంది. సో మనం ఇక్కడ కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు కంటెంట్ క్యాలెండర్తో పాటు బ్రాండ్ కిట్ని కూడా మెయింటైన్ చేయాలి. బ్రాండ్ కిట్ అంటే బ్రాండ్ యొక్క ఫోన్స్ ఏంటి, లోగో ఏంటి, కలర్స్ ఏంటి, అవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ చేయాలి కాబట్టి మేబీ ఆ 12 డిజైన్స్ చేయడానికి ఒక 2 డేస్ పట్టింది అనుకోవచ్చు. అంటే కంటెంట్ కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి 2 డేస్ పట్టింది అనుకోండి. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం ఇక్కడ స్టోరీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. దీంట్లోనే మనకి స్టోరీస్ అని ఉంటాయి. స్టోరీస్ ఆ స్టోరీ లేఅవుట్లు కానీ డిజైన్లు కానీ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనం కంటెంట్ ఎడిట్ చేయొచ్చు. సార్ మరి ఇది ఫ్రీగా ఉంది కదా, అంటే ఇట్లా ఉంది కదా, క్వాలిటీ ఏమవుతుంది అన్న ఫీల్ కూడా రావచ్చు. మనం దాన్ని సోషల్ మీడియా పోస్ట్ చేసినప్పుడు క్వాలిటీ ఇన్ కేస్ డల్గా వస్తే ప్రాబ్లం అవుతుంది కదా అనుకోవచ్చు. సో మనం ఇక్కడ దాని క్వాలిటీని కూడా మ్యాక్సిమం పెట్టుకొని డౌన్లోడ్ చేయొచ్చు. అంటే టెక్నికల్గా చెప్పాలి అంటే అది ఒక ఇన్స్టాగ్రామ్కే కాదు, రెగ్యులర్గా ఒక ప్రింట్ అవుట్ ఒక వాల్ పేపర్కో లేదా ఇంకేదన్నా ప్రింట్ చేసినా సరే దాని క్వాలిటీ పోకుండా మనం దాన్ని డౌన్లోడ్ చేయొచ్చు అన్నమాట. ఇంత జూమ్ చేసినా కానీ పిక్సెల్ అయితే అవ్వలేదు. ఇంతవరకు స్టేబుల్గా ఉండేది. సో అంటే ఇంత హైట్ అంటే మేబీ అది ఒక 3/2 అవ్వచ్చు, 3/4 అవ్వచ్చు. సో అంతవరకు మనం ఏం చేయొచ్చు, అంత క్వాలిటీ ఫొటోస్ దీని నుంచి డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఇది మనకి ప్రోలో ఉంటుంది. ప్రో అంటే పర్ ఇయర్ 4,000 ఉంటుంది అన్నమాట ఈ ప్లాట్ఫామ్ ఉంది. సో ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఇది ఫ్రీగా వస్తుంది మీకు. అంటే 1 ఇయర్ పాటు మీరు ఫ్రీగా క్యాన్వాని యూజ్ చేయొచ్చు. అది ఎలా తీసుకోవాలని నేను చెప్తాను మీకు. సో అది అనమాట. సో ఇలా మనం ఏం చేయొచ్చు, డిజైన్స్ తీసుకోవచ్చు. అంటే ఇది మాకప్ ఇది. సో ఇది మాకప్ అంటారు. అంటే ఇక్కడ ఉన్న డిజైన్ ప్రింట్ చేస్తే ఎలా వస్తుంది దాని గురించి మాకప్ క్రియేట్ చేసింది కదా. సో అది కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసి దీన్ని యూజ్ చేసి ఇక్కడ ఎలిమెంట్స్ అనే సెక్షన్కి వెళ్తే కింద మనం చేసిన డిజైన్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని ఈ టీ షర్ట్ మీద ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ప్రింట్ అయింది కదా, ఆ వ్రింకిల్స్ షాడోస్ అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్.
సో ఇంత అడ్వాన్స్డ్గా మనం దీంట్లో గ్రాఫిక్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో సోషల్ మీడియా మేనేజ్మెంట్లో అమ్మాయి అందుకు ఆ పర్టికులర్ పర్సన్ చేస్తా ఉంది కదా. సో అవన్నీ కూడా మనం ఈజీగా చేయొచ్చు. సో ఇది అన్నమాట సిచ్యువేషన్. సో ఈమె ఇప్పటిదాకా ఇంకా 70 ఆర్డర్స్ అనేవి క్యూలో ఉన్నాయంట. అంటే ఇంకా 70 ఆర్డర్స్ మీద వర్క్ చేస్తుంది. సో ప్రస్తుతానికి అయితే 2130 రివ్యూస్ అయితే అమ్మాయి ప్రొఫైల్లో ఉన్నాయన్నమాట. ఎప్పటి నుంచి ఉంది ఈమె అంటే 2021 నుంచి ఈ ఫైబర్ ప్లాట్ఫామ్లో ఉంది. 2021 నుంచి ఫైబర్ ప్లాట్ఫామ్లో ఉంది. సో మొత్తం ఓవరాల్గా ఆమె సర్వీస్లు అన్నీ కలిపి చేసిన ప్రాజెక్టులకి ఆమెకు వచ్చిన రివ్యూస్, అంటే కొంతమంది క్లయింట్స్ రివ్యూస్ ఇవ్వకుండా వదిలేసి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా అయి ఉండొచ్చు. కానీ అమ్మాయికి ప్రస్తుతానికి ఉన్న రివ్యూస్ అయితే 2500, అంటే 2577 రివ్యూస్ ఉన్నాయి. దాన్ని మనం 2500 యావరేజ్ చేద్దాం. అండ్ పైన ఉన్న 70 ఆర్డర్ క్యూ కూడా వదిలేద్దాం. 2500 అమ్మాయి ప్రజెంట్ వర్క్ చేసిన ప్రొఫైల్స్ అనమాట. అండ్ బేసిక్ ప్లాన్ ఇది. అండ్ స్టాండర్డ్ వచ్చేసరికి 32,000, అలానే ప్రీమియం వచ్చేసరికి 47,000 అమ్మాయి ప్లాన్స్. సో మనం మీడియం ప్రైస్ ఒకటి తీసుకుందాం, 32,000 కాబట్టి దీన్ని మనం 30 రౌండ్ ఫిగర్ వేద్దాం ఇంటూ 30,000, 3,000, 30,000 ఎంటర్ కొడితే ఎంత ఇది రెవెన్యూ? ఎంత ఇది? 7.5 CR. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 7,50,00,000, 7,50,00,000 అనమాట. సో అమ్మాయి సీన్స్ ఎప్పటి నుంచి ఉంది? 2021 నుంచి ఉంది, అంతేనా? 2021 నుంచి ఉంది, అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్, 5 ఇయర్స్ వేసుకుంది. సో డివైడెడ్ బై 5 ఇయర్స్, ఇయర్లీ ఎంత? ఇంత ₹1,00,00,000 పైన సంపాదించింది ఇయర్లీ. సో డివైడెడ్ బై 12 వేద్దాం, అంటే పర్ మంత్ లీస్ట్ అమౌంట్ మేము సంపాదించింది ఇంత అనమాట. ఏది అక్కడ కొంతమంది కౌంట్ తీసేసిన, క్లయింట్ కౌంట్ తీసేసినాము, అలానే కాస్ట్లో కూడా యావరేజ్ కాస్ట్ తీసేసాం. సో దీనిలో ప్లాట్ఫామ్ కూడా ఒక 10% తీసుకున్నాడు అనుకుందాం. అయినప్పటికీ కూడా అమ్మాయి ఎర్నింగ్స్ అనేవి బాగానే ఉన్నాయి. సో ఇలా మనం అనమాట చేస్తే అంతగానం గ్రో అయితే ఉంటుంది. కానీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, ఉన్నాయేమో ఇంకా. నాహిద్. సో ఈయన వెబ్సైట్ డెవలపర్ అంట. సో ప్రస్తుతానికి 257 రివ్యూస్ ఉన్నాయి. అండ్ ఒకసారి ప్రొఫైల్కి వెళ్ళి చూద్దాం ఇంకెన్ని ఉన్నాయి చూద్దాం. సో మొత్తానికి ఆయనకున్న రివ్యూస్ 289 రివ్యూస్ ఉన్నాయి. సో మనం 250 యావరేజ్గా తీసుకుందాం. అండ్ ఇంకా ఎన్ని ఆర్డర్స్ మీద వర్క్ చేస్తున్నాడంట? 6 ఆర్డర్స్ మీద వర్క్ చేస్తున్నాడు. ఇంకా 6 ఆర్డర్స్ మీద వర్క్ చేస్తున్నాడు. 280 రివ్యూస్ ఉన్నాయి. సో మనం 250 కౌంట్ చేస్తున్నాం, అంటే అక్కడ ఒక 30 తీసేస్తున్నాం, ఇక్కడ ఒక 6 ఆర్డర్స్ తీసేస్తున్నాం. అండ్ కాస్ట్లో కూడా స్టాండర్డ్ వచ్చేసరికి 25,000 అంట, అంటే మీడియం కాస్ట్, అంటే లెవెల్ మీడియంలో. సో దీన్ని కూడా మనం 24,000కు రౌండ్ ఫిగర్ చేద్దాం. 250 ఇంటూ 24,000, జస్ట్ యావరేజ్గా కౌంట్ చేస్తేనే ఎంత వస్తుంది అని చెప్పడం కోసం అనమాట ఇదంతా. సో ఎంత ఎర్నింగ్? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు. ఎన్ని లక్షలు? 60 lakh. ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు? నాహిద్ 2024 నుంచి ఉన్నాడు, జూలై 2024, అంటే 1 year బ్యాక్ నుంచి అయినా ఫైవర్ ప్లాట్ఫామ్లో ఉన్నాడు. ఆ 1 year బ్యాక్ నుంచి ఆయన చేసిన ప్రాజెక్ట్ ఏంటి అంటే 289. సో ఆ 289 ప్రాజెక్టులు అంటే 1 yearలో ఆయన సంపాదించినంత 60 lakh రెవెన్యూ ఉన్నది ఆయన టైం చేశాడు. 1 year అంతే కదా. 2025 ఆగస్ట్, ఇది 2024 జూలైలో ఆయన జాయిన్ అయ్యాడు. సో ఇలా అనమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఈ ఫైబర్ ప్లాట్ఫామ్ కానీ ఫ్రీలాన్సర్ ప్లాట్ఫామ్ కానీ ఎక్కడైతే ఉన్నాయో, సారీ ఏవైతే ఉన్నాయో, అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, అక్కడ మీరు ఇంటర్నేషనల్ క్లయింట్స్తో వర్క్ చేస్తారు. అంటే వచ్చే ప్రతి ఒక్కడు ఇండియాలోనూ లేదా మన అమీర్పేటోడు, మన కేపీహెచ్పేటోడు ఉండడు. ఆ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కాబట్టి మీకు వచ్చే క్లయింట్స్ కూడా ఫారెన్ నుంచే వస్తారు, లేదా వేరే కంట్రీ నుంచే వస్తారు. సో ఇక్కడ ఫ్రీలాన్సింగ్ ఎవరు చేస్తున్నాడు, ఎక్కడి నుంచి చేస్తున్నాడు అన్నది కాదు, మీరు రెవెన్యూ ఎలా సంపాదిస్తున్నారు అన్నది మీద డిపెండ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరు ఇండియాలో ఉండి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాహిద్ ఉన్నాడు. నాహిద్ ఎక్కడ? బంగ్లాదేశ్. బంగ్లాదేశేనా? బంగ్లాదేశ్. సో మనకి ఇక్కడ ఇండియాలో ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది.
అంటే ఇన్ కేస్ నాకు సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంటే నేను ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే ఏంది ఇప్పుడు వాడు బంగ్లాదేశ్లో ఉన్నాడని కాదు కదా, బంగ్లాదేశ్ పర్సన్ అని కాదు కదా. సో నా క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంది, నాకు ప్రొఫైల్ కనిపించింది, నేను ఆయన అడగవచ్చు. ఇప్పుడు అమ్మాయి స్పెయిన్లో ఉన్నా సరే నాకు అమ్మాయి సర్వీస్ బాగా ఇస్తుందంటే మేబీ నేను ఆ అమ్మాయి దగ్గర నుంచి నేను సర్వీస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ పర్సన్ ఎక్కడ అన్నది కాదు లెక్క, అమ్మాయి సర్వీస్ ఎలా చేసింది అన్నది లెక్క అనమాట. అండ్ ఇంకోటి మీకు ఇంకా చెప్పాలి ఏంటి అంటే, ఈ ఫైబర్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ 26,000 నీకు కనిపిస్తుంది, ఇండియాలో ఉన్నావు కాబట్టి నీకు 26,000 కనిపిస్తుంది. అమ్మాయి స్పెయిన్ కదా, మేబీ డాలర్లో కనిపించడం డౌట్ మీకు రావచ్చు. మీరు ఇక్కడ ప్రొఫైల్లో సర్వీస్ని యాడ్ చేస్తారు అనమాట. ఒక నిమిషం చూపిస్తాను. ఈ ప్రొఫైల్ ఉంది కదా, ఇది ఇప్పుడు మనం యాజ్ ఎ సెల్లర్ లాగా ఉంటే దీనిలో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, నేను ఒక సర్వీస్ని యాడ్ చేయాలనుకుంటాను. గిగ్ అని ఉంటుంది, దాన్ని సర్వీస్ని యాడ్ చేయాలి. నేను సర్వీస్ ఇస్తాను అన్నట్లు గిగ్ ఒకటి క్రియేట్ చేశాను. క్రియేట్ గిగ్ మీద క్లిక్ చేశాను. యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్గా మనం సర్వీస్ని ఆఫర్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ కరెన్సీ ఇచ్చేది డాలర్లో ఇస్తాం, రూపీస్లో ఇవ్వము అనమాట. ఊరికి నేను పెడుతున్నాను, మొత్తం ఏం చేయట్లేదు. నేను ఉన్నది ఇండియా అయినా సరే, చేస్తుంది ఇండియా కోసమే, ఇండియాలో ఉండే అయినా సరే నేను కాస్ట్ని అక్కడ ఫిక్స్ చేసేటప్పుడు సో ఇక్కడ మనం కరెన్సీ ఇస్తాం. ఈ కరెన్సీ అనేది రూపీస్లో ఇవ్వం, మనం డాలర్స్లో ఇస్తాం. అంటే ఎన్ని డాలర్లు నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు అది నీ మీద డిపెండ్. ఆడ ఎన్ని రూపాయలు ఇవ్వాలన్నది, ఏ ప్రాజెక్ట్ ఇవ్వాలని తర్వాత విషయం పక్కన పెడితే, ఇక్కడ ప్రైజ్ అంటే సర్వీస్ని ఆఫర్ చేసేది మనం డాలర్స్లోనే ప్రిఫర్ చేస్తాం, డాలర్స్లోనే మనం ఆఫర్ చేస్తాం అనమాట. సో మన ఇక్కడ కంట్రీ మీద అనేది కంట్రీ ఎప్పుడు డిపెండ్ అవ్వదు, మీరు సర్వీస్ ఎలా ఇస్తున్నారు అన్న మీద డిపెండ్ ఉంటుంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది ఇది అనమాట. సో అయితే ఇక్కడ మీరు 2 ఎగ్జాంపుల్ చూపించాను కదా, ఒకటి 2021 నుంచి నియర్లీ ఒక 7 CR సంపాదించింది అనుకున్నాం. అలానే 2024 నుంచి ఒకడు ఉన్నాడు, వాడు ఒక 60 L సంపాదించాడు అని చెప్పుకున్నాము. 60 L సంపాదించాడు అని చెప్పుకున్నాం. అయితే మీరు ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే, రెగ్యులర్గా నా స్టూడెంట్స్ చెప్పే ముచ్చట. సో ఏంటి అంటే, ప్యాసివ్ ఇన్కమ్ కానీ ఫ్రీలాన్సింగ్ కానీ ఇక్కడ ఎవరు కూడా మనల్ని హైర్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ మనల్ని హైర్ చేసింది అంటే కంపెనీకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పర్టికులర్ పర్సన్కి శాలరీ ఇవ్వాలి, మంత్ ఎండ్ అవ్వగానే లేదా శాలరీ ఇవ్వాలి. ఈవెన్ వాడు వర్క్ బాగా చేసినా వర్క్ బాగా చేయకపోయినా సరే కంపెనీకి అయితే ఒక నామ్ అయితే ఉంటుంది అనమాట. ఇది మన దగ్గర పని చేస్తున్నాడు కాబట్టి ఇది శాలరీ ఇవ్వాలి అని. ఫ్రీలాన్సింగ్లో కానీ ప్యాసివ్ ఇన్కమ్లో కానీ మన పైన ఎవరు ఉండరు, మనకి డబ్బులు ఇవ్వడం కోసం మన పైన ఎవరు ఉండరు అనమాట. సో మనం కష్టపడితే మనకి డబ్బులు వస్తాయి తప్ప మనకు జాబ్లో వచ్చినట్టు శాలరీ అయితే రాదనమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే, నేను చెప్పే థింగ్ ఏంటి అంటే, ఇక్కడ 2021 నుంచి అమ్మాయి స్టార్ట్ చేసిన లేదా 2024లో వాడు స్టార్ట్ చేసినా సరే, ఎవరైనా సరే మనం హీరో 2025లో స్టార్ట్ చేసినా సరే, గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాటర్ ఏంటి అంటే, మనం ఏది స్టార్ట్ చేసినా సరే, యూట్యూబ్ స్టార్ట్ చేసినా, ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ చేసినా, అప్డేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినా, బ్లాగింగ్ స్టార్ట్ చేసినా, ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసినా, ఏది స్టార్ట్ చేసినా సరే, మీరు స్టార్ట్ చేసిన మంతే లేదా మీరు స్టార్ట్ చేసిన డే నుంచే ఎర్నింగ్ రావాలి అంటే, అబ్సల్యూట్లీ రానంటే రావన్నమాట. సో ఇక్కడ మీరు చేయాల్సిన పనుల్లో ఏంటి అంటే, ఒక హోప్తో ఉండాలి ఎప్పటికైనా సరే. అలానే రాకుండా పోతాయంటే అబ్సల్యూట్లీ రాకుండా అయితే ఖచ్చితంగా వస్తాయి. మనం చేయాల్సిన పనుల్లో ఏంటి అంటే, ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా ప్లాట్ఫామ్ ఓపెన్ చేయాలి, ప్రొఫైల్ వచ్చినా రాకపోయినా సరే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే, ఇందాక నేను నాహిద్ ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు, సరే మళ్ళీ ఒకటి ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఆన్లైన్ అని కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా ప్రొఫైల్ ఓపెన్ చేద్దాం, కొంచెం తక్కువ ఉన్నది ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, అదే అని కనిపిస్తుంది, లేదు అని చెప్తుంది. ఇందాకడు ఆన్లైన్లో ఉన్నాడు అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటిది, మనకి ప్రాజెక్ట్ వచ్చినా రాకపోయినా సరే మన పని ఏంటి, ఎట్లాగైతే వాట్సాప్ ఓపెన్ చేస్తామో, ఎట్లాగైతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తామో, అట్లా మనం ఆన్లైన్లో అవైలబుల్గా ఉండేలాగా ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక పని మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మనం ఇప్పుడు ప్రొఫైల్ క్రియేట్ చేసాం, ఈరోజు ప్రొఫైల్ క్రియేట్ చేసాం, రేపు ప్రొఫైల్ చూసాం, ఎల్లుండి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసాం, అవతల ఎల్లుండి కూడా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసాం, లేదా ఒక 1 month అలా చూస్తూనే ఉన్నాం. ఎన్ని రోజులు చూసినా ఉన్నా సరే మనకి ప్రాజెక్ట్ ఏం రాలే.
ప్రాజెక్ట్ ఏమి రాలే అనుకుందాం, మనకు అదృష్టం బాగుండు దురదృష్టం బాగుండు ప్రాజెక్ట్ ఏమి రాలేదు అనుకుందాం. చీటింగ్ రాదులే, దీంతో మనకి అయ్యే పని కాదులే, మనకి కలిసి రాదులే అని దాన్ని అలా క్లోజ్ చేసాం అనుకో, ఆ నెక్స్ట్ డేనే నీకు ప్రాజెక్ట్ రావచ్చు. నువ్వు ఆన్లైన్లో లేవు కాబట్టి, నువ్వు దాన్ని లాగౌట్ చేసావు కాబట్టి మేబీ అది నీకు నోటిఫికేషన్ రాకపోవచ్చు. అక్కడ ఏం జరిగింది, ప్రాజెక్ట్ వచ్చింది కానీ ఆ టైంకి మనం ఏం చేసాం, హోప్ని వదిలేసాం. ఆ టైంకి మనం ఏం చేసాం, లాస్ట్కి వచ్చేసరికి హోప్ని వదిలేసాం అనమాట. సో ఆ హోప్ వదిలేసినా సరే, అంటే యూట్యూబ్ కూడా అంతే. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉన్నారు, 10 వ్యూస్లు, 15 వ్యూలు, 20 వ్యూస్, 100 వ్యూస్ వచ్చినాయి. ఏది మనతో అయ్యే పని కాదులేని ఛానల్ క్లోజ్ చేశారు, లేదా దానిలో కంటెంట్ని రెగ్యులర్గా అప్డేట్ చేయడం మానేశారు. ఏం జరిగింది, ఎవరికి నష్టం, ఈ 10 రోజుల పాటు మీరు చేసే కష్టం, ఈ 10 రోజులు 1 మంత్ పాటు పని చేసిన మీ టైం స్పెండ్ అనేది కూడా వేస్ట్ అయినట్లు లెక్క అన్నమాట. కానీ మీరు ఏం చేయాలి అప్పుడు, లేదు ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను, ఖచ్చితంగా నేను ఎర్న్ చేస్తాను, ఖచ్చితంగా నాకు ఒక ప్రాడక్ట్ వస్తాను, హోప్తో ఉండాలి. అంటే రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్గా మీరు దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. సేమ్ లైక్ ఇందాక అట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టారు, మీరు దాన్ని ఎందుకు రాలేదు వ్యూస్, అది అనలైజ్ చేయాలి. ఎందుకు రావట్లేదు ఆడియన్స్, దాన్ని అనలైజ్ చేయాలి. ఎందుకు రాలేదు, మేబీ నేను యూట్యూబ్కి ప్రాపర్గా ఎస్ఈఓ చేయలేదు, లేదు నేను ప్రాపర్గా కీవర్డ్స్ని ఇంటిగ్రేట్ చేయలేదు, ఇది మనం అనలైజ్ చేసుకోగలగాలి, ఇది మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఇది మనం మానిటర్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ పోతే ఏం జరిగింది, ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది అనమాట. ఇక్కడ ఫ్రీలాన్సింగ్లో కూడా అంతే, ఇందాక అన్నాను కదా పట్టగానే ఏ ప్రాజెక్ట్ రాదు అని. సో రాలేదు అంటే దాని మీనింగ్ ఏంటి, మేబీ నేను క్రియేట్ చేసిన గిగ్ ప్రాపర్గా లేదు, లేదా నా ప్రొఫైల్ అన్నది పర్ఫెక్ట్గా లేదని. ఆడేం చేస్తాడు, ఆడ పని పోతుంది. ఇంకా మన ప్రొఫైల్ క్రియేట్ చేయగానే ఏం చేస్తాడు, కస్టమర్ ఎప్పుడైతే ఇలా సెర్చ్ చేస్తాడో అప్పుడు ఇక్కడ ప్రొఫైల్ చూపిస్తాడు, ఆడికి అబ్సల్యూట్లీ చూపిస్తాడు. ఏదో ఒక రోజు మన ప్రొఫైల్ మేబీ ఇక్కడ కనిపించవచ్చు, మన ప్రొఫైల్ ఇక్కడ కనిపించవచ్చు, క్లయింట్ మేబీ క్లిక్ చేయొచ్చు, తీరా చూసిన తర్వాత ఈ ప్రొఫైల్లో సఫిషియెంట్ డేటా లేకపోవచ్చు, ఎఫిషియెంట్ డేటా అనేది లేకపోయి ఉండొచ్చు. క్లయింట్ ఏం చేస్తాడు, లెఫ్ట్ చేస్తాడు, ఇంకొకరు తీసుకుంటాడు. సో ఇక్కడ ఏం జరిగింది, మన తప్పు జరిగింది. అంటే ప్రొఫైల్ నేను నీట్గా బిల్డ్ చేసుకోవాలి, ప్రొఫైల్లో నేను ఆపర్చునిటీ కరెక్ట్గా పెట్టలేదు, తప్పెవరిది, మనదే అనమాట. సో అలా మనకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్రీలాన్సర్లో ఇక్కడ ఏంటి అంటే కొంతమంది మేబీ ఈ డౌట్ కూడా రావచ్చు, ఎట్లా అంటే సార్ అది మీరు ఇప్పుడు దాకా కిందకి ఏదో అన్నారు కదా, క్లయింట్ ఎక్కడెక్కడి నుంచో వస్తాడు, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీనిలో ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశాను, నాకు ఫస్ట్ మంత్ ప్రాజెక్ట్ వచ్చింది అనుకుందాం. క్లయింట్ ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ ఇచ్చాడు, నేను ప్రాజెక్ట్ చేసిన తర్వాత మనీ నాకు ఎగ్గొడతాయి, మనీ ఎగ్గొడతాయి ప్రాసెస్. ఇలా కూడా డౌట్స్ రావచ్చు. ఇన్ కేస్ ఆ డౌట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏంటి అంటే ఈ ఫైవర్ కానీ ఫ్రీలాన్సర్ కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉంటాయి, ఆ ప్లాట్ఫామ్స్ చేసే పని ఏంటి అంటే క్లయింట్ ఇప్పుడు కేస్ ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయగానే యాజ్ ఎ క్లయింట్ నేను కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నా దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటుంది, అది అమౌంట్ అడిగేస్తుంది. అర్థమైందా, అంటే ఇప్పుడు క్లయింట్ ఇప్పుడు మిమ్మల్ని హైర్ చేయడానికి ముందే ఏం చేస్తున్నది, ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ క్లయింట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది. అందుకోసం క్లయింట్ ముందే ఏం చేస్తాడు, డబ్బులు ముందే అడుగుతుంది కాబట్టి 2 ఆప్షన్స్ ఉంటాయి క్లయింట్. ఒకటి ఏంటి అంటే ప్రొఫైల్ చూస్తాడు, పోర్ట్ఫోలియో చూస్తాడు, బాగుంది అనుకుంటే కంటిన్యూ చేస్తాడు, లేదు అనుకుంటే వాడు మీతో కాంటాక్ట్ అవుతాడు, గెట్ కోట్ ఆస్క్ క్వశ్చన్ ఇలాగా కాంటాక్ట్ అవుతాడు. ఏదైనా సరే ప్రాజెక్ట్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు అంటే ముందే క్లయింట్ దగ్గర నుంచి ప్లాట్ఫామ్ డబ్బులు తీసుకుంటాడు, అంటే క్లయింట్ చీట్ చేయడానికి ఏది ఉండదు ఇక్కడ. నెక్స్ట్ ఏం జరిగింది, మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ క్లయింట్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాం ఈ ప్రాజెక్ట్ అయిపోయిందని, క్లయింట్ ఎప్పుడైతే ఒక హ్యాండ్ ఓవర్ ఏదో పెట్టాడు అనుకుంటే వెంటనే వాడు ఏవైతే అమౌంట్ ముందు ఫైవర్కి పే చేశాడో ఆ అమౌంట్ అనేది మీకు విత్డ్రావల్కి ఎలిజిబుల్ అవుతుంది అనమాట. అలా జరుగుతూ ఉంటుంది. సో మనీ స్కామ్ కానీ అలాంటివి ఏం జరగదు. కాకపోతే ఏంటి అంటే మనం కొంచెం హానెస్ట్గా ఉండాలి. జస్ట్ లైక్ ఎలాగంటే ఫైవర్లో మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం, ఇక్కడ క్లయింట్ ఎవడో నాకు ప్రాజెక్ట్ ఇచ్చాడు అనుకుంటే ఆ క్లయింట్తో నేను పర్సనల్గా మాట్లాడుకొని క్లయింట్ నెంబర్ తీసుకొని లేదా నా నెంబర్ క్లయింట్కి ఇచ్చి ఈ ఫైవర్లో ప్రాజెక్ట్ చేయకుండా పర్సనల్ ప్రాజెక్ట్ తీసుకుంటూ ఉంటే ఫైవర్కి తెలిసిపోద్ది అనమాట. మీరు ఎక్కడ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ని ఎక్కడ షేర్ చేయకూడదు, ఇమేజెస్లో కానీ కంటెంట్ కానీ ఎక్కడ షేర్ చేయకూడదు. చేశారు అంటే మీ అకౌంట్ అనేది బ్యాన్ అవుతుంది. కాబట్టి మీరు హానెస్టీగా ఉంటే ఫైవర్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది బూస్ట్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొఫైల్ని పోర్ట్ఫోలియోని నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. సో ఎంత ప్రొఫైల్ నీట్గా ఉంటే అంత ఈజీగా ప్రాజెక్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇందాక నేను ఎస్ఈఓ అన్నాను కదా, సో ఎస్ఈఓ కాన్సెప్ట్లో ఏమనుకున్నాం మనం, నిన్న కాన్సెప్ట్లో ఏమనుకున్నాం ఎస్ఈఓ గురించి, కీవర్డ్స్ మనం పెట్టాల్సిన ప్లేసెస్లో పెడితే ఆటోమేటిక్గా మన వెబ్సైట్ ముందుకు వస్తుంది అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట, మీరు వర్డ్ప్రెస్ సర్వీస్ ఇస్తూ ఉంటే కంటెంట్ మొత్తం వర్డ్ప్రెస్ రిలేటెడ్గానే రాయాలి.
గ్రాఫిక్ డిజైన్ కానీ లేదా ఎస్ఈఓని కానీ ఇంక్లూడ్ చేయొద్దు. ఇలా కూడా మీకు ప్రొఫైల్ ఎస్ఈఓ అనే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. ఎలా చేయాలని గురించి మనం క్లాసులో నేర్చుకుంటాం. సో అలా ఉంటుంది అనమాట. సో ఇట్లా మనం ఏం చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్లో కూడా అమౌంట్ అనేది ఏం చేయొచ్చు. అండ్ ఇందాక చెప్తున్నట్టుగా మీరు హోప్ని వదలొద్దు, అలానే కన్సిస్టెన్సీని వదలొద్దు, అలానే మీ మీద మీకున్న నమ్మకాన్ని కూడా వదలొద్దు. మూడు మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే ఎక్కడైనా సరే, జాబ్ అయినా సరే, కెరీర్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, ఏదైనా సరే ప్రతి చోట మనం సక్సెస్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇది సంగతి. అండ్ ఇందాక చాట్ జీపీటీ ఏదో జిఈఓ ఎగ్జాంపుల్ అన్నారు కదా, ఏం లేదు, చాట్ జీపీటీలో ఓపెన్ చేసి మనం ఇక్కడ దీని క్వైరీస్ ఏమైనా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా డేటా కావాలి, ఏదైనా కంపెనీ గురించి డేటా కావాలి అని అడిగాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ థాట్, వాట్ ఈస్ క్వాలిటీ థాట్ అని పెట్టాం. క్వాలిటీ థాట్ ఈస్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బేస్డ్ ఇన్ హైదరాబాద్, సంథింగ్ 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 డేటా ఇచ్చింది. ఇక్కడ డేటా ఇచ్చింది. ఈ పర్టికులర్ క్వాలిటీ థాట్ గురించి చాట్ జీపీటీకి ఎలా తెలిసింది? ఎలా తెలిసింది అంటే ఎల్ఎల్ఎం ఏదైతే ఉందో ఎల్ఎల్ఎంని ఆప్టిమైజ్ చేశారు. అంటే బేసికల్గా చాట్ జీపీటీ వాడు డెవలప్ చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో, బ్యాక్ ఎండ్లో దాన్ని ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో, వాడు క్వాలిటీ థాట్ యొక్క డేటాని దాంట్లో డంప్ చేయలేదు. డైరెక్ట్గా హైదరాబాద్లో ఒక చిన్న ఇన్స్టిట్యూట్ ఉంది క్వాలిటీ థాట్ అని. ఇఫ్ ఇన్ కేస్ ఎవడన్నా ఫ్యూచర్లో ఆ కిషోర్ లాంటి వాడు లేదా ఎవడన్నా అడిగితే వాడికి డేటా చూపించుకొని ట్రైన్ చేయాలి. ఎలా చేసింది ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎం ఏం చేసింది, ఈ చాట్ జీపీటీ ఏం చేసింది, డేటా ఆన్లైన్లో ఉన్న వేరే వేరే రిసోర్సెస్ నుంచి, క్వాలిటీ థాట్ వెబ్సైట్ నుంచి అని కాదు, డైరెక్టరీస్ అని ఉంటాయి, లోకల్ లిస్టింగ్స్ అని ఉంటాయి, తర్వాత సోషల్ బుక్ మార్కింగ్స్ అని ఉంటాయి. అలాంటి వెబ్సైట్ నుంచి ఏం చేస్తుంది, డేటా మొత్తం తీసుకొని నేర్చుకుంటుంది అనమాట. డేటా మొత్తం తీసుకొని నేర్చుకుంటుంది. సో అది నేర్చుకున్నప్పుడు ఇన్ కేసు ఎవరైనా ఇలా రేర్ క్వశ్చన్ అడిగినప్పుడు, వాళ్ళకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అది అక్కడ డేటా నుంచి తీసుకున్నామని చెప్పింది అనమాట. అంటే ఇక్కడ నేను జియో ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీ ప్రొడక్ట్ గురించి కానీ లేదా మీ సర్వీస్ గురించి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇలా సెర్చ్ చేశాను, బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఇదేం చేస్తుంది, 2025 డేటా కావాలి కాబట్టి లేదా 2024 డేటా కావాలి కాబట్టి ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంది. చూడండి ఇక్కడ సర్చింగ్ వెబ్ అని వచ్చింది. మనకు అదేం చేస్తుంది, ఏం చెప్తుంది, జోసెఫ్ రదీక్ అంట, తర్వాత కమల్ కిరణ్ ఫోటోగ్రఫీ అంట, తర్వాత ఫోటోరియా, వాట్ ఈ స్టోరీ ఫోటోగ్రఫీ, హౌస్ ఆఫ్ లావెండర్, స్టిల్స్ అండ్ ఫోటోగ్రఫీ, ఇలా ఇలా ఏం చేస్తుంది, మనకి ఆన్లైన్ నుంచి డేటా తీసుకొని చూపిస్తుంది. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఇంకొక వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. మరి ఈ 10 మందే ఉన్నారా బెస్ట్ అంటే అబ్సల్యూట్లీ 10 మంది ఉండరు, ఎక్కువనే ఉంటారు. మన ఎస్యూకి వెళ్ళినప్పుడు ఇక్కడ కనిపించే పేర్లు అక్కడ కనిపించకపోవచ్చు, లేదా అక్కడ కనిపించిన పేర్లు ఇక్కడ కనిపించకపోవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు కనిపించినాయి ఇవి అంటే, ఇవి జియోకి ఆప్టిమైజ్డ్గా ఉన్నాయి, అవి ఎస్ఈఓకి ఆప్టిమైజ్డ్గా ఉన్నాయి. ఈ జనరేటివ్ సెర్చ్ రిజల్ట్స్కి ఆప్టిమైజ్డ్గా ఉన్నాయి, అవేమో ఎస్ఈఓకి ఆప్టిమైజ్డ్గా ఉన్నాయి. సార్ మరి ఇప్పుడు జియో అన్నది కొత్తది అన్నారు కదా, జియో అన్నది కొత్తది అన్నారు కదా, కొత్త అప్డేట్ అన్నారు కదా. ఇప్పుడు ఈ వెబ్సైట్లు చూస్తే మేబీ పాతవి అయి ఉండొచ్చు, కొన్నిట్లలో మేబీ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ కానీ ఎస్ఈఓ పర్సన్స్ కానీ ఉండకపోయి ఉండొచ్చు. మరి ఇవి ఎలా కనిపిస్తున్నాయి అన్న డౌట్ రావచ్చు. సో అయితే ఇక్కడ డౌట్ ఏంటి అంటే, జియో అన్నది ఎస్ఈఓ యొక్క ఇంకొక రూపం, అనదర్ ఫార్మేషన్ అన్నమాట. అంటే ఏంటి, ఇంతకుముందు మనం చేసిన ఎస్ఈఓలో కొన్ని కాన్సెప్ట్సే ఈ జియోకి యూజ్ అవుతాయి. ఎస్ఈఓలో ఇంతకుముందు మనం చేసిన వర్క్స్ ఏవైతున్నాయో వాటిలో కొన్ని కాన్సెప్ట్స్ అనేవి జియోకి అడ్వాన్స్డ్ ఎస్ఈఓ అనుకోవచ్చు. అక్కడ ఏవైతే బ్యాక్లింక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, సబ్మిషన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి జియోకి హెల్ప్ అవుతాయి అనమాట. అవి ఎలా ఎఫెక్టివ్గా చేయాలన్న దాని గురించి ఇక్కడ నేర్చుకుంటాం. అయితే ఇప్పుడు మన పాత వెబ్సైట్స్ అన్నాం కదా, మేబీ అవి ఎస్ఈఓ చేస్తున్నప్పుడు ఈ జియోకి ఇప్పుడు ఏవైతే జియోకి యూజ్ అవుతున్నాయో అవి ఎప్పుడు వాళ్ళు బ్యాకింగ్స్ లాగా వేసి ఉండొచ్చు, అవి ఎప్పుడు వాళ్ళు సబ్మిషన్స్ లాగా వేసి ఉండొచ్చు, అవి ఇప్పుడు ఈ జియోకి హెల్ప్ అవుతూ ఉండొచ్చు అనమాట. సో ఇలాగా. సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, జియోకి ఎగ్జాంపుల్ లాగా చెప్పాలి అంటే, అండ్ ఇది ఫైవర్కి ఎగ్జాంపుల్ లాగా చెప్పాలి అంటే, అండ్ ఇందా చూపించింది జనరేటివ్ సెర్చ్ రిజల్ట్స్ యూ ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది దానికి ఎగ్జాంపుల్ లాగా చెప్పాల్సింది అంటే. నెక్స్ట్ మనం ప్యాసివ్ ఇన్కమ్ చేయాల్సి వస్తాయి, అంటే నేను అప్డేట్ మార్కెటింగ్ బ్లాగింగ్ చేయాల్సి వస్తుంది. ఆ యూట్యూబ్ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే, మనకి అన్వేషణ చెప్తూ ఉంటాడు కదా, నాకు ఈ నెలలో 30 లక్షలు వచ్చినాయి, 20 లక్షలు వచ్చినాయి. సో అది కాన్సెప్ట్ అందరికీ తెలిసిన కాన్సెప్ట్. అక్కడ కూడా రెవెన్యూ ఉన్నది, మనం బాగానే ఏం చేయొచ్చు, కాకపోతే కష్టపడాలన్నమాట. ఎక్కడైనా సరే కష్టపడాలి, అది గుర్తుపెట్టుకోండి. సో అప్డేట్ మార్కెటింగ్ మనం రెగ్యులర్గా చూసి అప్డేట్ మార్కెటింగ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుంది.
సో బేసిక్గా అంటే ఉన్న వాళ్ళలో ఇది ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నాను అంతే, సింపుల్గా తెలుగు అనేది. ఇది ఏం చేస్తుంది అంటే ఇంకోసారి నేను యూజ్ చేసే పర్ఫ్యూమ్ లో ఇంకా కలిపేసింది. అక్క అయిపోయావు అక్క ఈరోజు. అను ఇట్రా. వస్తున్నా. వెళ్ళిపోయిందా? ఇట్స్ రివెంజ్ టైం. అమ్మ పిలవలేదంటుందేంటి? ఆయిల్ వీడే చూసుంటాడు. ఐడియా, దీనిపైన పౌడర్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని దీని మీద ప్లేస్ చేసి ఐరన్ చేస్తే ఈ ఆయిల్ అంతా కూడా పౌడర్ కి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు క్లాత్ తీసుకుని క్లీన్ చేస్తే ఆయిల్ స్టెయిన్ అంతా కూడా పోతుంది. చేతులు ఊరికే ఉండవా? పొద్దున్న నుంచి ఏదో పగలు కొడుతూనే ఉన్నావు. గ్లాస్ పగులుతాయి కదా అక్క. అయితే ఈ గ్లాస్ పగలు కొట్టరా, నీకు ఏది కావాలో అది కొనిస్తా. నువ్వు ఇదే మాట మీద ఉండక్క, దీని సంగతి నేను చూసుకుంటా. చూద్దాం ఈ గ్లాస్ బ్రేక్ చేస్తాడో లేదో. అయిపోయింది. ఏంటిది? జస్ట్ మిస్సు. పగలేదేంటి? దాని హెలికాప్టర్ షాట్. సరే, ఆ రీల్ అంతా అయిన తర్వాత ఏం చెప్పింది అంటే, యూ వాంట్ బై దిస్ ప్రోడక్ట్, గో అండ్ చెక్ మై ప్రొఫైల్ అంటది. సో తీరా ప్రొఫైల్కి వచ్చిన తర్వాత అమ్మాయి చేసే పని ఏంటి అంటే ఇక్కడ లింక్స్ ఇస్తారు అనమాట వేరే ప్రొడక్ట్స్కి. ఇది అన్బ్రేకింగ్ గ్లాస్. దాని క్లిక్ చేస్తే మనం అమెజాన్కో ఫ్లిప్కార్ట్కో దేనికో దగ్గరికి మనం రీడైరెక్ట్ అయితే అవుతాం. సో దీని కాస్ట్ 305 రూపీస్. సో యాజ్ ఇట్ ఈస్ అప్లికేషన్ లింక్ షీ విల్ గెట్. ఇన్ కేస్ నేను బై చేస్తే ఆమెకు ఒక 5% 10% కమిషన్ అయితే వచ్చింది అనమాట. ఇలా అనమాట. సో ఎంఐ వీడియోలు అన్నీ అవే ఉంటాయి. సో యావరేజ్ వ్యూస్ ఎలా ఉన్నాయంటే 10 మిలియన్, 3 మిలియన్, 3 ల్యాక్, దీనికి 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. దీనికి 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 అలా ఉన్నాయి అనమాట. సో యావరేజ్ 1 ల్యాక్ వ్యూస్ ఉన్నాయి. ఆ 1 ల్యాక్ వ్యూస్లో అట్లీస్ట్ ఒక 10% కన్వర్ట్ అయ్యారు అనుకున్నా, కన్వర్షన్కి ₹1 అనుకున్నా, ఎంత వస్తే ఎంతో కొంత రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. అమ్మాయి చేసిందల్లా ఏంటిది, మేబీ 300 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు ఆ వీడియో కోసం, 400 రూపీస్ 500 రూపీస్ ఆ వీడియో కోసం ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఎర్నింగ్స్ అయితే తర్వాత బాగానే ఉంటాయి. ఈ అమ్మాయి ప్రోడక్ట్ ఉంది కదా సార్, మరి నేను కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే ప్రోడక్ట్ కొనాలా, ఈ డౌట్ రావచ్చు. సో ఆ డౌట్ రాకుండా ఏజెడ్ డీల్స్. సో ఏజెడ్ డీల్స్ కూడా వీడికి ఒక ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు, 2,53,000 ఫాలోవర్లు ఉన్నారంట. సో వీడు చేసే పని ఏంటంటే సేమ్ అఫిలియేట్ మార్కెటింగ్, కానీ ఏం చేస్తాడంటే కంటెంట్. 2025 లో రన్నింగ్ అవుతున్న కార్ ఇదే మామా. ఇది షోకేజ్ రూమ్ లో పెట్టుకున్నారంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది మన ఇంట్లో. వీటి లింక్స్ కూడా అంటే గూగుల్ లోకి వెళ్ళి edgedeals9.com కంటెంట్ ఈయన క్రియేట్ చేయకుండా ఏం చేస్తాడంటే మాక్సిమం ఈ రకమైన ఆన్లైన్ లో దొరికే వేరే కంటెంట్స్ కానీ లేదా వేరే ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు మామ తీసుకొచ్చి వాటిని షార్ట్ కింద కట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటారు అనమాట. చేసే పని కూడా అదే. సో టెలిగ్రామ్ ఛానల్లో పంపిస్తాడు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ అమెజాన్ లింక్స్ కానీ ఫ్లిప్కార్ట్ లింక్స్ కానీ ఇస్తాడు. సో ఇన్స్టాగ్రామ్లోనే చేయగలమా అంటే అబ్సల్యూట్లీ ఇదే కాన్సెప్ట్ మనం యూట్యూబ్లో కూడా అప్లై చేయొచ్చు. అక్కడ కూడా మనం అప్డేట్ లింక్స్ ఇవ్వచ్చు అనమాట. ఇంకేది లేదా అంటే మనం బ్లాగింగ్ చేస్తూ కూడా మనం అప్డేట్ మార్కెటింగ్ ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక వెబ్సైట్ బస్ఫీడ్ అన్నది. దీనిలో మనకి ఇక్కడ షాపింగ్ అనే సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్లో మనకి ఇక్కడ ఆల్ బ్లాగ్స్ రాసి ఉంటాయి. 21 కిచెన్ గ్యాడ్జెట్స్ అని, 21 గ్యాడ్జెట్స్ దట్ బస్ఫీడ్ ఇండియన్ రీడర్స్ అని, థింగ్స్ అండర్ 500 అని ఇలా ఉంటాయి. సో దీనిలో దేని మీద క్లిక్ చేస్తే మనం అమెజాన్కి రీడైరెక్ట్ అవుతాం అనమాట. ఇలా ఇన్ కేస్ నేను ఇక్కడ కొంటే వాళ్ళకి కొంత రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. చాలా బ్లాగింగ్ అప్డేట్ మార్కెటింగ్ ఏంటంటే లేదు, మనం ఒక వెబ్సైట్ కూడా మెయింటైన్ చేయొచ్చు, ఈ కామర్స్ వెబ్సైట్. జస్ట్ లైక్ యాజ్ మనం అప్పుడప్పుడు ఏదైనా ప్రొడక్ట్ రివ్యూస్ చూస్తున్నప్పుడు మనకు కొన్ని వెబ్సైట్లు కనిపిస్తూ ఉంటాయి. గాడ్జెట్ 360 అని, 99 గాడ్జెట్స్ అని, ఇలాంటి కొన్ని వెబ్సైట్లు కనిపిస్తాయి అనమాట. అక్కడ మనం ప్రోడక్ట్ని చూస్తాం కానీ కొనలేము. గాడ్జెట్ 360 ఇలాంటి వెబ్సైట్లలో మనం ఏదైనా ప్రొడక్ట్ రివ్యూ అని కొడితే ఆటోమేటిక్ ఇలాంటి వెబ్సైట్లు కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి కానీ ఆ ప్రొడక్ట్లు మనం కొనలేము. కానీ కొనాలంటే ఏం చేయాల్సి వస్తుంది, అమెజాన్కో ఫ్లిప్కార్ట్కో దేనికో దానికి రీడైరెక్ట్ అవ్వాల్సి వచ్చింది అనమాట. క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ ఫ్లిప్కార్ట్కి వచ్చాను నేను. సో ఆ పర్టికులర్ వెబ్సైట్ చేసింది ఏంటి అంటే అప్డేట్ మార్కెట్. ఏం చేసింది, ఆర్టికల్స్ రాసిన లేదా ప్రొడక్ట్ రివ్యూస్ ఇచ్చింది అంతే. వాళ్ళ వెబ్సైట్లో అలా చేసింది. అక్కడ నుంచి కస్టమర్లని వీటికి రీడైరెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ట్రిక్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది ఇలా అనమాట. సో ఇక్కడ కూడా అంతే, మన ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉంటే ఈ కామర్స్ వెబ్సైట్ లాగానే కనిపిస్తుంది. కానీ ఇన్ కేస్ నీకు కొనాలి అనుకుంటే
ఇలా ఫ్లిప్కార్ట్కో అమెజాన్కో రీడైరెక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది కూడా అప్డేట్ మార్కెటింగ్ కాన్సెప్ట్. ఇలా మల్టిపుల్ వేస్లో మనం అప్డేట్ మార్కెటింగ్ చేయొచ్చు. ప్రతిసారి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అనే కాదు, చాలా సర్వీసెస్కి మనం అప్డేట్ మార్కెటింగ్ చేయొచ్చు అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ట్రిప్ అడ్వైజర్, మేక్ మై ట్రిప్, బుక్ మై షో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ఇలాంటి వాటిలో కూడా అప్డేట్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. సో అలాంటి వాటి నుంచి కూడా చేయొచ్చు అనమాట. ఎలా చేయాలి ఏంటి దాని గురించి మనం కాన్సెప్ట్ చూద్దాం. అలానే ఇందాక మనం బ్లాగింగ్ అనుకున్నాం కదా, సో బ్లాగింగ్లో కూడా మనం ఎర్నింగ్స్ అయితే చూడొచ్చు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇందాక ఫ్రీలాన్సింగ్ అన్నప్పుడు చెప్పిన తర్వాత చెప్పిందే. సో ఏంటి అంటే మనం స్టార్ట్ చేయగానే అది లక్షల్లో వస్తాయి, డాలర్లో వస్తాయి అంటే దానికి మించిన ఫనీ థింగ్ ఇంకోటి ఉండదు అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మన మీద మనం హోప్ పెట్టుకొని కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ తర్వాత అయినా సరే మనం ప్రోగ్రెస్ అయితే చూస్తాం అనమాట. అయితే మీరు ఇక్కడ ఇనిషియల్గా ఎవరైనా ఫ్రీలాన్సింగ్ చేయాలి, పాజిటివ్ ఇన్కమ్ చేయాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కాన్సెప్ట్స్ ఏది ఇనిషియల్గా ఫ్రీలాన్సింగ్ కానీ జాబ్ కానీ చేయాలి అనుకుంటే మీరు ముందు జాబ్ చేయండి. జాబ్ చేస్తూ ప్యారలల్గా ఫ్రీలాన్సింగ్ని స్టార్ట్ చేయండి, లేదా జాబ్ చేస్తూ ప్యారలల్గా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ స్టార్ట్ చేయండి. అంతే తప్ప డైరెక్ట్గా నేను ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తాను జాబ్కి ఇవ్వద్దు అనుకుంటే అలా అయితే చేయొద్దు. సజెషన్ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ ఏం చేసినా సరే మీకు మినిమం ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయితే సెటిల్ అవ్వడానికి, లేదా ఫస్ట్ ప్రాజెక్ట్ రావడం కోసం, ఫస్ట్ ఎర్నింగ్ చూడడం కోసం టైం పడుతుంది. మేబీ అది కొన్నిసార్లు ఎక్కువ కూడా అవ్వచ్చు. మనం ఫోకస్గా లేకపోతే, మన క్రియేటివ్గా లేకపోతే మేబీ అది కొన్నిసార్లు ఎక్కువ కూడా అవ్వచ్చు అనమాట. లీస్ట్ అమౌంట్ అయితే 2-3 మంత్స్. ఆ 2-3 మంత్స్ మనం సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఆ సర్వైవింగ్ కోసం మనం జాబ్ అయితే ఫస్ట్ చూజ్ చేసుకోవాలి, చిన్నదో పెద్దదో. జాబ్ చేస్తూ మనం ఫ్రీలాన్సింగ్ కానీ అప్డేట్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో డైరెక్ట్గా యుద్ధం చేస్తానంటే అవ్వద్దు. ముందు ప్రిపేర్ అయ్యి యుద్ధానికి, అంటే యుద్ధంలో ఓడిపోతే బ్యాకప్ కూడా ఉండేలాగా చూసుకొని మనం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇది కూడా చూద్దాం ఒకసారి. టాప్ బ్లాగర్స్ ఇన్ ఇండియా అండ్ దేర్ ఎర్నింగ్స్. సరే వాళ్ళు పెద్ద వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళకి పెద్ద అమౌంట్ కనిపిస్తాయి అని అనుకోవచ్చు మీరు. మనం చిన్నోళ్ళం కాబట్టి అంత అమౌంట్ రాకపోయినా కొంత అమౌంట్ అయినా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎగ్జాంపుల్ లాగా చూపిస్తాను అనమాట. సో వీళ్ళు బ్లాగింగ్ చేసే వాళ్ళలో ఇండియాలో ఉన్న టాప్ 10 అనమాట. అమిత్ అగర్వాల్, హర్ష్ అగర్వాల్, ఫైజల్ ఫరూక్, శ్రద్ధా శర్మ, ఆశీష్ సిన్హా, అర్నబ్ రే, మిలానీ అగర్వాల్, నందిని శరవణి, ఎవరెవరో ఉన్నారు, శ్రీనివాస్ తమ్మడ, ఇది మన తెలుగుడే. సో కొంచెం కిందకి వెళ్తే వాళ్ళు చేసే వెబ్సైట్లు ఏంటి, వాళ్ళకి వచ్చే ఎర్నింగ్స్ ఏంటి అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ వచ్చేసరికి ఈయన పేరు అమిత్ అగర్వాల్. సో ఆయన బ్లాగింగ్ ద్వారా, ఓన్లీ ఒక వెబ్సైట్ ద్వారా బ్లాగింగ్ ద్వారా వచ్చే రెవెన్యూ ఎంత అంటే ఓన్లీ పర్ మంత్ 66,40,000 రూపీస్ అనమాట. హర్ష్ అగర్వాల్ ఈయన ఒకడు. సో ఈయన కూడా బ్లాగింగ్ ద్వారా వచ్చే అమౌంట్ 49,80,000 పర్ మంత్ అనమాట. సో మనకు అంత అమౌంట్ రాదులే కానీ ఇనిషియల్గా వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, 5-6 years నుంచి ఉన్నారు కాబట్టి అంత రెవెన్యూ కనిపిస్తుంది. ఇనిషియల్గా మనం అయితే పర్ మంత్ $150 నుంచి $300 వరకు చూడొచ్చు. మనకి ఇక్కడ రెవెన్యూ అనేది బ్లాగింగ్ ద్వారా బ్లాగింగ్లో మనకి 3 ఎర్నింగ్ పార్ట్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటి అంటే యాడ్సెన్స్ అంటారు. అంటే మనం ఉత్త బ్లాగులు రాస్తే డబ్బులు, ఆ బ్లాగ్స్ మనం ఏం చేయాలి, యాడ్సెన్స్ని ఇంక్లూడ్ చేయాలి. యాడ్సెన్స్ అంటే మన వెబ్సైట్లో యాడ్స్ని డిస్ప్లే చేయొచ్చు అనమాట, గూగుల్లో పెట్టే యాడ్స్. సో యాడ్సెన్స్ అంటారు. ఈ యాడ్సెన్స్ ద్వారా ఎర్నింగ్ చూడొచ్చు బ్లాగింగ్లో. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు అంటే బ్లాగింగ్లోనే అప్డేట్ మార్కెటింగ్ ఇంక్లూడ్ చేయొచ్చు. ఇంకా మనం బజ్ఫీడ్ వెబ్సైట్లో చూసాం కదా, అక్కడ నుంచి మనం అలా ప్రొడక్ట్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్స్ ఉంటాయి. ప్రమోషనల్ కంటెంట్స్ జస్ట్ లైక్ అస్ మనం ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఉంటాం కదా, 5,000 మంది 10,000 మంది ఫాలోవర్లు వచ్చిన తర్వాత వేరే బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా, సేమ్ అదే ప్రాసెస్ మనం వెబ్సైట్లో కూడా చేయొచ్చు అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీకి ఫేక్ రివ్యూ రాయటం, ఫేక్ రివ్యూ కాదు ఎగ్జాక్ట్లీ, అది ప్రమోషన్ రివ్యూ అనమాట. సో అలాంటి రివ్యూస్ రాయటం, లేదా ఏదైనా ప్రోడక్ట్కి ఏదైనా రివ్యూ రాయటం, ఇలాంటివి చేస్తూ ఉండగా అది ప్రమోషనల్ కింద కన్సిడర్ అవుతుంది. ఈ 3 రకాలుగా మనం అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. 3 రకాలుగా మనం అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇనిషియల్గా అప్డేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు రావాలంటే ఏం చేయాలి, మనం షేర్ చేసిన లింక్స్ని ఎవడొకడు క్లిక్ చేయాలి. ప్రమోషన్ ద్వారా డబ్బులు రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మన ప్రమోషన్ రావాలి అంటే మన వెబ్సైట్ ట్రాఫిక్ ఎక్కువ ఉండాలి, మనకు ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ రెండు రావాలంటే ఫస్ట్ మనకి వెబ్సైట్లో ఏ ప్రాసెస్లో రావాలన్నా, అప్డేట్ మార్కెటింగ్ ద్వారా రావాలన్నా, ప్రమోషన్ ద్వారా రావాలన్నా, ఫస్ట్ మనకి ఏం కావాలి, వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది ఎక్కువ రావాలి. అలా ఎక్కువ లేనప్పుడు కూడా మనం ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ చేయాలి అనుకుంటే యాడ్సెన్స్ యూజ్ అవుతుంది అనమాట. దీనికి ట్రాఫిక్ రూల్స్ ఏమి ఉండవు, ఎంతమంది రావాలి, ఎంతమంది వస్తే ఎలిజిబుల్, అలా ఏమి ఉండదు. కానీ మనం ఎంతో కొంత రెవెన్యూ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో మన వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసుకొని బ్లాగ్స్ నీట్గా రాసుకుని దాన్ని ఏయూకి జియోకి నీట్గా ఆప్టిమైజేషన్ చేసుకొని దానిలో యాడ్సెన్స్ ఇంటిగ్రేట్ చేసుకుంటే ఓన్లీ యాడ్సెన్స్ ద్వారానే మనం అట్లీస్ట్ అమౌంట్ $150 నుంచి $200 $300 ఇలా మనం ఇనిషియల్గా అయితే స్టార్ట్ చేయొచ్చు. అది క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుందో తెలియదు, ఎంత వస్తుంది, ఒక 8,000 అలా వస్తుంది అనుకుంటా.
డాలర్స్ ఇన్ రూపీస్. సో 13,000 అంట. సో ఇంత అమౌంట్తో మనం స్టార్ట్ చేయొచ్చు. సో స్టార్ట్ చేసి మనం డైలీ పర్ మంత్ $2,000 $3,000 వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా అంతే, మీరు రెగ్యులర్గా బ్లాగ్స్ రాస్తూ ఉండాలి, ఆ వెబ్సైట్ని ఎస్ఈఓకి ఆప్టిమైజ్ చేస్తూ ఉండాలి, సెర్చ్ కన్సోల్ సబ్మిట్ చేస్తూ ఉండాలి, అనలిటిక్స్ని మానిటర్ చేస్తూ ఉండాలి. అదే బ్లాగ్స్ తీసుకెళ్ళి, అదే టాపిక్స్ తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను వీడియోస్ చేస్తూ ఉండాలి. అక్కడ నుంచి మీ వెబ్సైట్కి ట్రాఫిక్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మీ అఫిలియేషన్ ప్రొడక్ట్స్ని, ఇక్కడ మీ యాడ్సెన్స్ రివ్యూని, ఇక్కడ మీ ప్రమోషనల్ కంటెంట్ని ప్రమోట్ చేస్తూ ఉండాలి. సో మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఒక దగ్గరే మనకి స్టాప్ అయితే రావాలన్నమాట. సో ఇది బ్లాగింగ్లో. సో ఇనిషియల్గా మనం ఇదైతే నేను ప్రామిస్ చేస్తాను, మీరు గట్టి ఫోకస్ చేస్తే పర్ మంత్ మీరు $150 బ్లాగింగ్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. సో ఇలా మనం బ్లాగింగ్ ద్వారా కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కానీ, ఇలాంటి వాటి ద్వారా కానీ మనం చేయొచ్చు అన్నమాట. సో ఇది మెయిన్గా మనకి నేర్చుకునే కాన్సెప్ట్స్. సో బ్యాక్లింగ్స్ అవన్నీ ఎస్ఈఓ కాన్సెప్ట్లో వస్తాయి సార్. ఎస్ఈఓ మనం ఫుల్ పేజ్గా నేర్చుకుంటే చేస్తున్నప్పుడు ఎస్ఈఓ కాన్సెప్ట్ మనకి బ్యాక్లింగ్స్ అని ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఈఓ కాన్సెప్ట్ మనకి బ్యాక్లింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇది సింపుల్గా చెప్పాలి అంటే మనకి దృశ్యం సినిమా తెలుసా? వెంకటేష్ది దృశ్యం సినిమా చూసారు ఎవరు? లేదు, బ్లాగింగ్లో అసలు మీకు కాన్సెప్ట్ ఫ్రీ. ఎస్ఈఓ అన్నది కంప్లీట్లీ ఫ్రీ కాన్సెప్ట్. నువ్వు ఎక్కడా కూడా రూపాయి పే చేసిన పని లేదు. ఈవెన్ నువ్వు పే చేసావు అంటే అది స్పామ్ కింద కన్సిడర్ అవుతుంది. బ్యాక్లింగ్ చేసేటప్పుడు కానీ, ఎస్ఈఓ చేసేటప్పుడు కానీ, ఎక్కడన్నా సరే ఏదైనా సర్వీస్కి మనం పే చేసాము అంటే అది ఖచ్చితంగా స్పామ్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. ఎస్ఈఓలో మనకి 3 types ఆఫ్ ఎస్ఈఓ ఉంటాయి: బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్, వైట్ హ్యాట్ అది. సో ఇన్ కేస్ మీరు ఎక్కడన్నా బ్యాక్లింక్ కోసం కానీ, లేదన్నా సర్వీస్ కోసం కానీ పే చేశారు అంటే, టూల్ కోసం పే చేయడం అది వేరు. అలా కాకుండా బ్యాక్లింక్స్ కోసం కానీ, ట్రాఫిక్ తీసుకురావడం కోసం కానీ, ఇలాంటి వాటి కోసం మనం పేమెంట్ చేసాము అంటే గూగుల్ వెంటనే మన వెబ్సైట్ని ఫ్లాగ్ చేస్తుంది. నెక్స్ట్ టైం ఎస్ఈఆర్పీలో మన వెబ్సైట్ కనిపించకుండా బ్లాక్ చేస్తుంది అనమాట. కంప్లీట్లీ ఫ్రీ, బ్యాక్లింక్స్ కూడా ఫ్రీ అనమాట. సో బీక్లింక్స్ అంటే ఏంటి అంటే సింపుల్గా దృశ్యం సినిమా ఉంది కదా మనకి, వెంకటేష్ దృశ్యం సినిమా ఉంది కదా. సో దృశ్యం సినిమాలో ఏం చేస్తారంటే ఫ్యామిలీ మర్డర్ చేస్తుంది. మర్డర్ చేసిన తర్వాత వెంకటేష్కి ముచ్చట తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఫ్యామిలీకి ఒక మాట చెప్తాడు. ఏంటి అంటే, మీరు ఎవరు అడిగినా సరే ఇదే మాట చెప్పండి అని చెప్తాడు. ఏం మాట? ఏదో సాయిబాబా ప్రవచనాలు, వైజాగ్ వెళ్ళే మరియు అదొక కాన్సెప్ట్ ఏదో ఉంటుంది. ఆగస్టు 3 ఏదో ఉంటారు కదా, 2 సాయిబాబా ప్రవచనాలకి వెళ్ళాము, వైజాగ్ వెళ్ళాము, అదే కాన్సెప్ట్ ఏదో ఉంటుంది కదా. సో ఇక్కడ ఎస్ఈఓ అండ్ బ్యాక్లింక్స్ కూడా సేమ్ ఈ దృశ్యం సినిమా లాంటిది అనమాట. సో ఎస్ఈఓలో ఏం చేస్తామంటే మన వెబ్సైట్లో కీవర్డ్స్ని ఇంటిగ్రేట్ చేస్తాం. జస్ట్ లైక్ యాజ్ మన వెబ్సైట్ వాళ్ళ ఫ్యామిలీ అనుకుందాం. ఆ కీవర్డ్ ఏంటి అంటే ఆగస్ట్ 2 సాయిబాబా ప్రవచనాలు అనుకోండి, అది కీవర్డ్ అనుకోండి. నెక్స్ట్ అదే కీవర్డ్, అదే టాపిక్ని కంటిన్యూస్గా మెయింటైన్ చేయడం కోసం ఏం చేస్తాడు వెంకటేష్? అలా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, కనిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అదే మాట చెప్తూ ఉంటాడు. మేము ఆగస్ట్ 2 సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళాము, వైజాగ్ వెళ్ళాము, అదే చెప్తూ ఉంటాడు. ఇవి బ్యాక్లింక్స్ అనమాట. బ్యాక్లింక్స్. సో ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఏం లేదు, ఎస్ఈఓలో నేను తోపు అని మనం చెప్పుకుంటాం. బ్యాక్లింక్స్లో ఏం చేస్తామంటే మనం తోపు అని వేరే వెబ్సైట్స్ నుంచి చెప్పిస్తాం. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ వెబ్సైట్ నుంచి ఇది పలానా వెబ్సైట్ అని, పలానా వెబ్సైట్ తోపు వెబ్సైట్ అని, ఆ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్కి కొన్ని రెఫరెన్స్ లింక్స్ని క్రియేట్ చేస్తాం. ఆ రెఫరెన్స్ లింక్ని బ్యాక్ లింక్ అంటారు. ఆ కాన్సెప్ట్ని లింక్ బిల్డింగ్ కాన్సెప్ట్ అంటారు. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అని కూడా అంటారు. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అన్న, బ్యాక్ లింక్స్ అన్న, లింక్ బిల్డింగ్ అన్న అన్నమాట. సో సింపుల్ కాన్సెప్ట్ ఏంటి, ఎస్ఈఓకి బ్యాక్ లింక్స్ డిఫరెన్స్ ఏంటి అంటే, సో మనం ఇక్కడ టాప్ అని చెప్పుకుంటాం, ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో పలానా వర్డ్ టాప్ అని చెప్తాం. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఎక్కడైనా బ్యాక్ లింక్స్ కోసం కానీ, ట్రాఫిక్ కోసం కానీ, మీరు బాట్స్ని కానీ పేమెంట్ కానీ చేశారు అంటే గూగుల్ ఆ వెబ్సైట్ని వెంటనే బ్యాన్ చేసి పాడేస్తుంది. ఎస్ఈఆర్పీలో అది ఎప్పటికీ కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ఫర్ టుడే. ఏదైనా డౌట్ ఉంటే అర్థమైతే అర్థమైందని, అర్థం కాకపోతే అర్థం కాలేదని ఒకసారి మైక్ ఆన్ చేసి కానీ లేదా చాట్లో కానీ చెప్పండి. ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి. మనోహర్, సార్ ఈ ఆర్గానిక్ వేలో బ్యాక్ లింక్స్ మనం బిల్డ్ చేసుకోవాలంటే ఎలా సార్ ప్రాసెస్? ఆర్గానిక్ వేలో మనం అసలు బిల్డ్ చేసేది ఆర్గానిక్ వేలో బిల్డ్ చేయాలి. యాక్చువల్గా 2 కాన్సెప్ట్ ఏంటి అంటే, బ్యాక్ లింక్స్లో ఒకటి మనం అప్రోచ్ అయ్యే బ్యాక్ లింక్స్ ఉంటాయి, 2 మనల్ని అప్రోచ్ అయ్యే బ్యాక్ లింక్స్ ఉంటాయి. 2 ఏంటంటే అసలు ఎవరిని అప్రోచ్ అవ్వకుండా వెళ్ళి డైరెక్ట్గా వేసేయచ్చు. ఇలా కాన్సెప్ట్ ఉంటుంది. అప్రోచ్తో వెళ్ళేవి ఉంటాయి, అప్రోచ్ అవ్వకుండా వెళ్ళేవి ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇనిషియల్గా ఎస్ఈఓ స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వం. మనకు కొన్ని సైట్స్ ఉంటాయి అనమాట, బ్యాక్లింక్ సబ్మిషన్ సైట్స్ అని ఉంటాయి. లైక్ బ్లాగ్ సబ్మిషన్ సైట్స్, ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్, డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్, లోకల్ లిస్టింగ్ సైట్స్,
క్యూ అండ్ ఫోరమ్స్, వెబ్ 2.0 ఇలా మల్టిపుల్ సైట్స్ ఉంటాయి ఆన్లైన్లో ఫ్రీగానే అవైలబుల్గా ఉంటాయి. మనం ఏ వెబ్సైట్ కూడా వాడి పర్మిషన్ తీసుకోవాలి అలాంటి కండిషన్ ఏమి ఉండవు, అవి అవైలబుల్గా ఉంటాయి. అవి డెడికేటెడ్ ఫర్ బ్యాక్లింగ్స్ అనమాట. ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం బ్యాక్లింక్ చేయడానికి అలాంటి వెబ్సైట్లు ఉంటాయి. అలాంటి వెబ్సైట్స్కి వెళ్ళి మనం బ్యాక్లింగ్స్ చేయొచ్చు. అవి ఇనిషియల్గా ఓకే. మన వెబ్సైట్కి బూస్ట్ ఇస్తాయి. అవి మనం ఎక్కువ వేసుకుంటే, క్వాలిటీ కన్సిడర్ చేసుకుని వేసుకుంటే అవి మనకి ఇనఫ్ అవుతాయి. కానీ ఇంకా ఏంటి అంటే కొన్ని పిఆర్ బ్యాక్లింగ్స్ అని ఉంటాయి అనమాట. పిఆర్ బ్యాక్లింగ్స్ రెండు రకాలుగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే పెయిడ్ ఉంటాయి, మనం అడిగి వేయించుకునేవి ఉంటాయి. అంటే ఇక్కడ పెయిడ్ అంటే ఇందాక అన్నాను కదా, పెయిడ్ వేస్తే స్పామ్ అవుతుంది అని. స్పామ్ అంటే టూల్స్ ఉంటాయి కొన్ని పర్టికులర్గా. మీకు 1 డేలో 1000 బ్యాక్లింగ్స్ ఇస్తాము, 1 డేలో 10,000 బ్యాక్లింగ్స్ ఇస్తాము అని చూసారా, అవి స్పామ్ అవుతాయి. అవి చేయొద్దు ఎప్పుడైనా సరే. ఈ పెయిడ్ అంటే ఎలా అంటే కొన్ని ఆథరైజ్డ్ వెబ్సైట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా టుడే ఉంది, లేదా ద హిందూ పేపర్ ఉంది, లేదా ఈనాడు పేపర్ ఉంది, లేదా ఏదైనా మంచి పర్టికులర్ సర్వీస్ ఇచ్చే వెబ్సైట్ ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వెబ్సైట్స్ ఉన్నాయి. వాటితో మనం మాట్లాడుకొని వాళ్ళకి ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ చేసి, మేబీ ఫ్రీగానే అయితే చాలాసార్లు ఆ ఈమెయిల్ డ్రాఫ్ట్ చేసి లేదా కమ్యూనికేట్ అయితే వాళ్ళ వెబ్సైట్లో మన గురించి ఒక కంటెంట్ రాయడం అది ఫ్రీగానే అవుతుంది. రేర్ కేసెస్లో అమౌంట్ అడగవచ్చు. సో అది పెయిడ్ అనమాట, పిఆర్ బ్యాక్లింగ్స్ అంటారు. ఇవి మ్యాక్సిమం ప్రిఫరబుల్ ఏం కాదు, కానీ చేసుకుంటే బెటర్. చేసుకుంటే మేబీ కొంతవరకు బూస్ట్ అవ్వచ్చు, కానీ అమౌంట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది అవసరం లేదు. మనం బ్యాక్లింగ్స్ అనేవి ఫ్రీగానే చేస్తాం. సో బ్యాక్లింగ్స్ మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్న సైట్స్ని మనం రీసెర్చ్ చేసి, ఆన్లైన్లో బ్యాక్లింక్ చేయడానికి అనుకూలంగా ఉన్న సైట్స్ని రీసెర్చ్ చేసి మనం అక్కడ నుంచి అక్కడ వెబ్సైట్లో బ్యాక్లింగ్స్ చేయొచ్చు. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే అసలు బ్యాక్లింగ్స్ ఎందుకు వేస్తున్నాం మనం? ఎస్సీఓలో టాప్ రావడం కోసం కదా, ఎస్సీఆర్పీలో టాప్ రావడం కోసం కదా. సో మనకన్నా ముందు ఎవడో ఒక టాప్ ఉండడు, మనం టాప్ రావడం కోసం ట్రై చేస్తున్నాము అంటే ఏంటి, ఎవరినో దాటి మనం టాప్కి వెళ్ళాలనుకుంటున్నాం. మనం ఒకళ్ళే ఉంటే ఏమవుతుంది, మనమే టాప్లో ఉంటాం. ఎవరు లేనప్పుడు మనమే టాప్లో ఉంటాం కదా. ఇప్పుడు మనం టాప్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాం అంటే ఏంటి, మనకన్నా ముందు ఎవడో ఉన్నాడు. వాళ్ళని ఏమంటారంటే కాంపిటీటర్ అంటారు. వాళ్ళని మనం కాంపిటీటర్ అంటాం. సో కాంపిటీటర్ కూడా ఎందుకు ఉన్నాడు ఆడు ఫస్ట్ మనకన్నా ముందు? ఆడు కూడా ఎస్యూ చేసాడు కాబట్టి, ఆడు కూడా బ్యాకింగ్ చేసి ఉంటాడు కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ కాంపిటీటర్ ఎక్కడెక్కడైతే బ్యాకింగ్ చేసాడో ఆ బ్యాకింగ్స్ అనేవి మనం తీయచ్చు అనమాట. కాంపిటీటర్ అనాలిసిస్ అంటాం మనం. వాడి కీవర్డ్స్ ఏంటి, వాడి బ్యాక్లింగ్స్ ఏంటి, అవన్నీ కూడా మనం అనలైజ్ చేయొచ్చు. కాంపిటీటర్ బ్యాక్లింగ్స్ తీసి వాడు ఎక్కడెక్కడ వేసాడో వాళ్ళని మనం అప్రోచ్ అయితే ఇంకా ఈజీ అవుతుంది అనమాట. ఆన్లైన్లో రీసెర్చ్ చేసి ఫ్రీగా దొరికే సైట్స్లో యూజ్ చేయొచ్చు. అలా కాకుండా మనం కాంపిటీటర్ అనాలిసిస్ చేసి కాంపిటీటర్ ఎక్కడైతే బ్యాక్లింగ్స్ వేసాడో అవన్నీ కూడా మనం తీయొచ్చు అనమాట. అక్కడ నుంచి కూడా మనం ఈ బ్యాక్లింగ్స్ అనేవి తీసుకురావచ్చు. ఎక్కడ కూడా మనం టూల్స్ కానీ పే కానీ చేయాల్సిన పర్లేదు. ఒకటి మాత్రమే ఉంటుంది బ్యాక్లింగ్స్లో, ఒక సెక్షన్ అయితే ఉంటుంది, పర్టికులర్ టాపిక్ అయితే ఉంటుంది, పిఆర్ బ్యాక్లింగ్స్ అని. ఇలా పెద్ద పెద్దగా ఎస్టాబ్లిష్డ్ వెబ్సైట్స్ నుంచి లేదా క్లయింట్స్ దగ్గర నుంచి మనం బ్యాక్లింగ్స్ అయితే తీసుకురావచ్చు. తీసుకొచ్చే కాన్సెప్ట్ పిఆర్ బ్యాక్లింగ్స్ అనమాట. ఇక్కడ మెయిన్గా మనం వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. అప్రోచ్ అంటే ఎలా అంటే త్రూ మెయిల్ ద్వారా కానీ కాంటాక్ట్ ద్వారా కానీ అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. మేబీ కొన్నిసార్లు వాళ్ళు మనీ అడగకపోవచ్చు, కొన్నిసార్లు మేబీ ఇంకొంచెం డేటా అడగవచ్చు, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఎక్స్చేంజ్ ఉంటుంది అనమాట. మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, డూ ఫాలో ఫర్ ఫాలో. ఫాలో అని కాన్సెప్ట్ ఉంటుంది. అంటే నువ్వు నన్ను ఫాలో చేయి, నేను ఫాలో చేస్తాను. నువ్వు నా పేజ్ని ఫాలో చేయి, నేను పేజ్ని ఫాలో చేస్తాను. ఈ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. బ్యాక్లింగ్స్ కూడా ఆ కాన్సెప్ట్ ఉంటుంది. ఇన్కేస్ ఈ పిఆర్ కాన్సెప్ట్స్లో పిఆర్ బ్యాక్లింగ్స్ మనం వేరే వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు నేను నీ గురించి బ్లాగ్ రాస్తాను, నువ్వు నా గురించి బ్లాగ్ రా నీ వెబ్సైట్లో. ఇలా కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. పిఆర్ కాన్సెప్ట్లో కూడా ఇలా బ్యాక్లింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఫాలో ఫర్ ఫాలో కానీ బ్యాక్లింగ్ ఫర్ బ్యాక్లింగ్ ఫాలో ఇలా కూడా ఉంటాయి. సో అలా జరిగినప్పుడు ఫ్రీగానే అవుతాయి. కాకపోతే కొన్ని ఏంటంటే మేము కొంత అమౌంట్ కూడా అడగొచ్చు. అమౌంట్ అడిగితే మ్యాక్సిమం స్కిప్ చేయండి, అవసరం లేదు. ఎస్సీఓ ఎప్పుడైనా సరే కంప్లీట్లీ ఫ్రీ. కీబోర్డ్ రీసెర్చ్ దగ్గర నుంచి కంటెంట్ రాసేంత వరకు, బ్యాక్లింగ్స్ గూగుల్లో టాప్ ర్యాంక్ చేసేంత వరకు కూడా మనం రూపాయి కూడా స్పెండ్ చేయకుండా చేయొచ్చు. మనం చేయాల్సిన పనులు ఏంటి అంటే ప్రాపర్ స్ట్రాటజీని యూజ్ చేయాలి. ప్రాపర్గా మనం ముందుకు వెళ్ళిపోతే ప్రాపర్ కీబోర్డ్ ప్లేస్మెంట్స్ కానీ, బ్యాక్లింగ్ ప్లేస్మెంట్ కానీ, క్వాలిటీ బ్యాక్లింగ్స్ కానీ ఇవన్నీ మనం చూసుకొని వేసుకుంటే అక్కడ కూడా పే చేయాల్సిన పని లేదనమాట. సో ఇంకా సార్ నేను పర్లేదు రికార్డింగ్ వీడియో పంపిస్తారు మీకు. నరేష్ రికార్డింగ్ వీడియో పంపిస్తారు. అండ్ రేపు కూడా కంటిన్యూషన్ క్లాస్ ఉంటుంది. రేపు ఎల్లుండి కూడా కంటిన్యూషన్ క్లాస్ ఉంటుంది. సో ఒకటి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మన క్లాస్లో? 10 మెంబర్స్ ఉన్నామా? 10 మెంబర్స్ ఉన్నారు కదా. ఒకసారి మీకు నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదు అని, నెక్స్ట్ క్లాస్లో ఏమైనా ఇంప్రూవేషన్ చేసుకోవాలనుకుంటే ఏదైనా సార్ మీకు ఏది అనిపిస్తుంది ఇక్కడ మెసేజ్ పెట్టి. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, అబ్సల్యూట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్రిపేర్ చేస్తాము. అండ్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు ఇంటర్వ్యూ నిన్న అన్నాను కదా, ఇంటర్వ్యూ మెటీరియల్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి, ఈ పోర్ట్ఫోలియోకి ఎలా చూపించాలి, వాటన్నిటి గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేస్తాం.
వస్తుంది, మీకు ఇంటర్వ్యూ మెటీరియల్ వస్తుంది. అండ్ ఇక్కడ బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు, ఈ స్కిల్ అనేది ఏదైతే ఉందో స్కిల్ అనేది మనం ఆల్రెడీ వాడిన టూల్స్ మీద కొత్తగా నేర్చుకుంటాం కాబట్టి మనం కొత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం అవసరం లేదు. జస్ట్ ఆ ప్లాట్ఫామ్స్ అలాంటివి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రెషర్కి పెద్ద క్వశ్చన్స్ ఏం అడగరు. ఫ్రెషర్స్కి ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఎస్ఈఓ అంటే ఏంటి, కీవర్డ్ అంటే ఏంటి, కీవర్డ్ టైప్స్ అంటే ఏంటి, బ్యాక్ లింక్ అంటే ఏంటి, బ్యాక్ లింక్ లో టైప్స్ నో ఫాలో అని ఉంటాయి. డూ ఫాలో బ్యాక్ లింక్ అంటే ఏంటి, నో ఫాలో బ్యాక్ లింక్ అంటే ఏంటి, దానికి దీని డిఫరెన్స్ ఏంటి, ఏది ఉంటే బెటర్, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతారు. అది మనం జస్ట్ క్లాస్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. ఇన్ కేస్ మనం ఎక్స్పీరియన్స్తో వెళ్ళాల్సి వస్తే అప్పుడు క్వశ్చన్స్ కొంచెం టఫ్ అవుతాయి, కానీ ఆ టఫ్లో కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే, నా బడ్జెట్ 10,000 రూపాయలు పర్ డైలీ, నువ్వు ఎన్ని లీడ్స్ తీసుకురాగలవు, లేదా నా పేజ్కి ఇప్పుడు ప్రస్తుతానికి 100 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు ఎన్ని రోజుల్లో వాటిని 10K ఫాలోవర్స్ చేస్తావు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. తలతిక్క క్వశ్చన్లు అడుగుతారు, వాటికి మనం ఈజీగా. ఇక్కడ ఎక్కడైనా సరే మనం మార్కెటర్స్కి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే, బేసిక్గా మనకు ఉండాల్సిన స్కిల్తో పాటు ఉండాల్సిన ఇంకొక స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటుంది అనమాట. కమ్యూనికేషన్ స్కిల్ దేనికి వాడాలి అంటే రెండింటికి వాడాలి. ఒకటి కస్టమర్ని లేదా మన పైన ఎవడైతే ఉన్నాడో మేనేజర్ మ్యానిపులేట్ చేయడం కోసం. ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్లో మనం ఉండాలి. ఏంటో స్కిల్ అంటే ఇందాక 100 క్వశ్చన్ అడిగారు కదా, సో మీరు ప్రాపర్గా కంటెంట్ చేస్తాను 1 డేలో చేస్తాను, ఇలా తలతికి సమాధానం చేస్తాను, ఇలా వస్తుంది. ఆ మ్యానిపులేషన్ చేయగలిగి, అలానే కన్విన్స్ చేయగలిగే ఈ రెండు స్కిల్స్ ఉంటే మనం డిజిటల్ మార్కెటింగ్లో ఈజీగా సక్సెస్ అవుతాం అన్నమాట. అలానే స్కిల్ కూడా ఉండాలి, స్కిల్తో పాటు కమ్యూనికేషన్లో మ్యానిపులేషన్, అలానే అందరికీ రెండు స్కిల్స్ ఉంటాయి. గుడ్ ఎక్స్ప్లెనేషన్, ఇంకా వెరీ క్లియర్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్, ఎనీ డౌట్? ఇది రికార్డింగ్ వీడియో ఎప్పుడు పంపిస్తారు? ఆ రికార్డింగ్ వీడియో అన్ని మీకు వచ్చేస్తుంది, 10 నిమిషాలు వచ్చేస్తుంది. నిన్నటిది కూడా వస్తారు? నిన్నటిది ఈరోజు రెండింటిది వస్తుంది. అండ్ ఇంకొకటి ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నాను, రేపు కంటిన్యూషన్ క్లాస్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలనుకున్న, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లీడ్ జనరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇనిషియల్గా మన క్లయింట్స్ని ఎలా తీసుకురావాలి, దాని గురించి రేపు టాపిక్ ఉంటుంది. అండ్ రేపు కూడా అటెండ్ అవ్వండి, ఎల్లుండి కూడా కాన్సెప్ట్ ఉంటుంది. సేమ్ టైం సార్? 7 to 5. డౌట్స్ ఏమైనా ఉన్నా సరే అడగండి సార్, 10 నిమిషాల్లో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. పర్లేదు, ఈ రోజు టాపిక్ అవ్వచ్చు, లేదా అసలు చెప్పండి అవ్వచ్చు, లేదా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఈ వర్డ్ ప్రెస్ తోటి వెబ్సైట్ డిజైన్ ఫాస్ట్ గానే అయిపోతుంది. ఒకసారి బ్యాక్ లింక్స్ ని చూపిస్తారా సార్? మీరు చెప్పారు కదా క్లాస్ లో. బ్యాక్ లింక్స్ చూపిస్తాం కదా. చూపించారా సార్? వీడియోలో చూపిస్తారా? చెప్పలేదు, నిన్న క్లాస్లో ఏం చెప్పలేదు. నేను జస్ట్ ఎస్ఈఓ గురించి డిస్కస్ చేసాం అంతే తప్ప బ్యాక్ లింక్స్ ఏం చూపించలేదు. మీకు కావాలంటే రేపు ఎల్లుండి క్లాస్లో చూపిస్తాం. యా, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇది వెబ్సైట్ డిజైన్ వర్క్షాప్ లో 1 డేలో అయిపోతుంది. ఏంటి సార్ వెబ్సైట్ డిజైనింగ్ వర్డ్ ప్రెస్ లో మనకి స్కిల్ కొంచెం నాలెడ్జ్ ఉంటే 1 డేలో అయిపోతుంది. డెడ్ ఈజీ సార్. మీకు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఇందాక మనం ఏది సోషల్ మీడియా మార్కెటింగ్ అనుకున్నాం, గ్రాఫిక్ డిజైనింగ్ అన్నాం కదా, అప్పుడు కూడా ఒక మాట చెప్పా. ఏంటి అంటే ముందు మనం కంటెంట్ ప్లాన్ చేసుకోవాలి, టాపిక్ రెడీ చేసుకుంటే మనకి 1 డేలో కొట్టేయచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ వెబ్సైట్ కూడా అంతే. మనం రేపు పొద్దున ఏం చేస్తామంటే వర్డ్ప్రెస్లో మాన్యువల్గా ఏం చెయ్యం. మనం మాన్యువల్గా చేసే అంత ఉండదు, మనకు టైం ఏమి ఉండదు. అంతా ఏంటి అంటే టెంప్లెట్స్ ఉంటాయి లేదా బ్లాగ్స్ ఉంటాయి, వాటిని తీసుకొని మనం మోడిఫికేషన్ చేస్తాం అనమాట. అది పెద్ద టైం ఏం పట్టదు, ఎందుకంటే డిజైన్ ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి. మనం ఎప్పుడైతే కంటెంట్ని, ఇమేజ్ని, మీడియాని, వీటన్నిటిని రెడీగా పెట్టుకుంటామో ఈజీగా 1 or 2 డేస్లో కొట్టేయచ్చు వెబ్సైట్. ఇప్పుడు ఈ టెంప్లెట్స్ ఇవన్నీ క్యాన్వా నుంచేనా, ఇంకా వేరే ఏమన్నా? గ్రాఫిక్ డిజైనింగ్కి క్యాన్వా వాడతాము. వర్డ్ప్రెస్లో ఇంటర్నల్గా ప్లగిన్స్ ఉంటాయి,
స్టార్టర్ టెంప్లెట్ అని, రాయల్ యాడన్స్ అని ఇలా ప్లగిన్స్ ఉంటాయి. వర్డ్ ప్రెస్ లోపలే ఉంటాయి ప్లగిన్స్. వెబ్సైట్ టెంప్లెట్లు వేరే ఉంటాయి, గ్రాఫిక్ డిజైనింగ్ టెంప్లెట్లు వేరే ఉంటాయి. వర్డ్ ప్రెస్ అనేది ఇప్పుడు ఒక సైట్, ఆ సైట్ లోకి వెళ్ళి మనం ఇక టెంప్లెట్స్ కానీ మిగతా రాయాలి కానీ. వర్డ్ ప్రెస్ అనేది ఎలా అంటే ఆ, ఒక టైప్ ఆఫ్ అదొక సాఫ్ట్వేర్. ఇంకా వర్డ్ ప్రెస్ అనేది ఒక అదే సాఫ్ట్వేర్. అదే ఇంకొక టూల్ లాగా దాంట్లో. అదొక టూల్ డెడికేటెడ్ ఫర్ వెబ్సైట్స్. క్యాన్వా అన్నది ఒక టూల్ డెడికేటెడ్ ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్. లేదు సార్, నేను టీచింగ్ మాత్రం చేస్తాను. ఏజెన్సీ ప్రస్తుతానికి ఏం లేదు. అంతేనా? డన్నా? క్లోజ్ చేద్దామా? Yeah. థ్యాంక్ యూ. సీ యూ టుమారో. ఎస్ సార్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్. ఓకే మరి, బాయ్. జాగ్రత్త.